శ్రీమాణిక్య చరితామృతం మొదటి రోజు పారాయణము. శ్రీభక్త కార్యకల్పద్రుమా గురు సార్వభౌమ శ్రీమద్రాజాధిరాజ యోగి మహారాజ త్రిభువనానందాద్వైతాభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ కీ జై. మొదటి రోజు పారాయణము. ఉపోద్ఘాతము. శ్రీ ప్రభువు యొక్క భక్త కార్యకల్పద్రుమ మహామంత్రాన్ని బీరుదావళి అంటారు. ఈ ఘోష ఎన్నో సంవత్సరాల నుండి అఖండంగా పఠించబడుతుంది. శ్రీప్రభు సంప్రదాయం యొక్క సారమంతా దీంట్లో నిక్షిప్తమై ఉన్నది. అందుకని ప్రభు సంప్రదాయకులకు ఇది అత్యంత మహత్వపూర్ణమైనది మరియు మంగళప్రదమైనది. ఏదైనా మహత్తరమైన కార్యం ప్రారంభించడానికి ముందు బీరుదావళి పఠిస్తూ ప్రభునామం జయ జయకారం చేయడం ప్రభు భక్తుల ప్రథమ కర్తవ్యం. ఈ బీరుదావళిలో మాణిక్ ప్రభు మహారాజుగారి చరిత్ర బీజ రూపంలో నిక్షిప్తమై ఉన్నది. ప్రభు యొక్క అధిభౌతిక అధిదైవిక ఆధ్యాత్మిక స్వరూపం యొక్క యథార్థ వర్ణన ఈ బీరుదావళిలో ఉంది. ఈ బీరుదావళి ప్రభు గుణవర్ణన చేసి ప్రభురూపం యొక్క సాక్షాత్కారం కలిగించే మహాశక్తి. ఈ మహామంత్రం నిరంతరంగా చేసే భక్తులకు ప్రభువు యొక్క విశాలత్వం సర్వవ్యాపకత్వం అనుభవమై ప్రభువు ఎప్పుడు తమతో ఉంటారని నిశ్చలమైన విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసంతో వారి సామర్థ్యంపై నమ్మకం కలిగిన ప్రియ భక్తులు ప్రభు స్వరూప సాక్షాత్కారం పొందేందుకు సమర్థులు. ప్రభువు అంటే ఒక సిద్ధ గురువుగా సర్వవ్యాపకులు అని ఈ చరిత్ర చెబుతుంది. కొందరు మహనీయులు దైవాంశతో భూమిపై జన్మించి ప్రపంచంలోని జనులను ఉద్ధరించడానికి కంకణం కట్టుకుని వచ్చారేమో అనిపిస్తుంది. వారు ప్రజా ఉద్ధరణలో తమ జీవితాన్ని ధారపోస్తారు. ఇక ముందుకూడా మహాశక్తివంతమైన మహానీయులు ఈ భువిపై జన్మించి ఆ దివ్యత్వంతో కీర్తిమంతులై వెలుగొందుతారని, ఆ శక్తి ఏకమేవాద్వితీయం అయి జగత్కళ్యాణం మరియు ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ప్రజోద్ధరణ కార్యాలు చేస్తారు. యద్య ద్విభూతి మత్సత్వం శ్రీ మధుర్జితమేవ వా తత్త దేవవగచ్చ త్వం మమ తేజోంస సంభవం. ఈ భగవద్వాక్యాలు ఎప్పుడు ఏది సత్యమో అదే అనుభవాన్ని చూపిస్తాయి. ఒక వెనుకబడిన దేశానికి నవచైతన్యాన్ని ఇచ్చి ఇతర సమర్థవంతమైన రాష్ట్రాల స్థానానికి తేవడానికి అవిశ్రాంతంగా శ్రమపడినవారు ముస్తాఫా కెమల్ పాషా. వీరి గురించి ఒక లేఖకుడు ఇలా వ్రాశారు: కెమల్ పాషాలో ఉన్న సామర్థ్యానికి ఆయన చెప్పిన దానికి చేసేదానికి ఎవ్వరూ విరోధించేవారు కాదు. వారి సహవాసంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహవంతులవుతారు. అంతేకాక అచేతనులైన వారిని కూడా చైతన్యవంతులను ఉత్తేజితులను చేస్తారు. ఇది వారిమీద ప్రేమాతిశయంతో రాసినదైనా కూడా సత్యమైనది. ఈ శక్తి మహాకార్యాన్ని సంకల్పం చేసిన ఏ మనిషిలో అయినా కూడా ఉండేదే. ఇప్పటి విద్వాంసులకు కూడా ఇది నిజమనిపిస్తుంది. నెపోలియన్, జార్జ్ వాషింగ్టన్, శివాజీ మహారాజ్ ఇలా ఎంతోమంది మహనీయులు పరిపూర్ణ సామర్థ్యం కలవారు అనే విషయాన్ని ఎవరు కాదనలేరు. జ్ఞానేశ్వర్, తుకారాం, రామదాసు మొదలైనవారి వైదిక సామర్థ్యం కూడా మనకు ఆ నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకని మా దృఢమైన నమ్మకమేమిటంటే శ్రీమాణిక్ ప్రభు మహారాజుల విషయంలో మేము వ్రాసినవి చూస్తే కూడా అవి చాలా సహజంగా అనిపిస్తాయి. శ్రీమాణిక్ ప్రభు పంచభూతాలను కూడా ఆజ్ఞాపించే శక్తి కలవారని నిరూపించారు. విశ్వశ్రేయస్సు ఆయన ధ్యేయమై వారి సన్నిధిలో దర్శనంతో స్మరణతో అచేతనమైనది కూడా చైతన్యవంతమై అంతా ప్రభు రూపమై ఉండేది. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా జనులకు జనన మరణ బాధలేని ఆనందమును పొందేట్లు చేసే వాతావరణమును సృష్టించాలని వ్యక్తిగా ఒక సుక్షేత్రంలో ఒక విశిష్ట
సమాజంలో జన్మించారు. అటువంటివారి అద్భుత చరిత్ర మేము మా ప్రియమైన పాఠకుల కోసం వ్రాస్తున్నాము. అలౌకిక సామర్థ్యం కల వ్యక్తుల చరిత్ర మహీమాన్వితంగా ఉంటుంది. అందుకని వారు చేసే పనులు సామాన్యులకు అర్థం కాని రీతిలో ఉంటాయి. మరియు ఎవరూ ఎదురుచూడని అనుకోని అద్భుతాలు జరుగుతాయి. ఈ ప్రకృతి నియమాలు ప్రకృతిలోని అన్ని చరాచర జీవరాశులకు వర్తిస్తాయి. ఈ నియమాలను ఉల్లంఘించటం ఎవరికీ సాధ్యం కాదు. ఈ లౌకిక దృష్టితో ఆలోచిస్తే మన కంటబడిన లోకోత్తర అద్భుత విషయాలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. కాని ఈ లీలలకు కూడా ఒక ప్రామాణికత ఉంటుంది. ఈ సృష్టిలోని ప్రతి వస్తువుకు కొన్ని నియమాలు, దేహధర్మాలు ఉంటాయి. ఈ సృష్టి ఉండే వరకు వాటిలో ఏ విధమైన మార్పు ఉండదు. ఈ సృష్టిలో పదార్థాలన్నీ ప్రకృతి నియమాలకు లోబడి ఉండవలసినదే. అందుకే భగవంతుని అవతారంగా దిగివచ్చినా కూడా అలాగే సిద్ధపురుషులు కూడా వారి దేహధర్మాన్ని యథావిధిగా పాటిస్తూ ఉన్నారు. వారు చూపించే మహిమలకు కారణం వారి ఆత్మశక్తి యొక్క పరిపూర్ణత లేక వారి విశ్వాత్మ భావనే దీనికి కారణం. మాణిక్ ప్రభు చరిత్రలో మనం ఈ విషయాన్నే చూస్తాము. ప్రభువు భౌతికంగా మానవ రూపంలో కనిపించినా ఆయన సర్వవ్యాపకత్వం అనే సమాధి స్థితిని అందుకున్నారు. దీనిలో లోక విరుద్ధం ఏమీ కనిపించదు. వేదాంతం చెప్పే షడావస్థలలో సమాధి కూడా ఒకటి. జంతునాం నరజన్మ దుర్లభం అన్నట్లుగా మానవ జన్మ సర్వోత్తమమైనది. భగవంతుని అందుకోగల సామర్థ్యం కలది. ధర్మపరుడైన మానవుడు మహనీయుడవుతాడన్న వాక్యంలోని పరమార్థం ఇదే. అనేకమంది మహనీయుల జీవిత చరిత్రలలో మనకు ఈ విషయం కనిపిస్తుంటుంది. ఐశ్వర్యస్య సమగ్రస్య శౌర్యస్య యశసః శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చేవ సన్నాం భగ ఇతిరనా. సమగ్ర ఐశ్వర్యం, శౌర్యం, యశస్సు, లక్ష్మి, జ్ఞానం, వైరాగ్యం ఈ 6 లక్షణములు కల ఈశ్వర శక్తియే భగవంతుడని చెప్పబడుతుంది. నిర్గుణుడైన భగవంతుడు సగుణుడవుతాడు. ఈ 6 లక్షణములు పరిపూర్ణంగా కల మానవులు కూడా భగవదవతారులే అన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రభు చరిత్ర చదివిన వారికి ప్రభువు భగవంతుడని అర్థమమైపోతుంది. ప్రభువు ఘటన సమర్థులు. రాజులు సింహాసనాన్ని అధిష్ఠించే సమయంలో పాలకులు ఏ విధంగా పాలించాలో ఒక ప్రకటన అనగా జహీర్నామా చేస్తారు. చెప్పిన ప్రకారం నడుచుకునే బాధ్యత రాజుదే. ఆ ప్రకటన ప్రకారం పరిపాలించిన రాజు ఉత్తముడవుతాడు. లోక కళ్యాణమే రాజు కర్తవ్యం. రాజు మరియు ప్రజలు పరస్పరం కర్తవ్యబుద్ధితో నడుచుకుంటే అది రామరాజ్యమవుతుంది. ఆ విధంగా అధికారానికి పారమార్థికత లభిస్తుంది. ఆ పారమార్థిక ఔన్నత్యం అధికారానికి బయట ఉన్నది. సృష్టి జరిగిన తరువాత దాని పోషణ, దానిని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లటం కోసం కృషి చేసేవారు సర్వశక్తిమంతులు, సర్వవ్యాపి అయిన ఈశ్వరుడే. ఇతరులెవ్వరికీ ఈ సత్తా ఉండదు. అతడే సార్వభౌముడు. ఎవరైనా ఈ పనిని చేయాలనుకున్నా చేయలేరు, సార్వభౌములు కాలేరు. ఎందుకంటే ఈశ్వరుని మించిన సార్వభౌములెవరూ లేరు, ఇక ముందు ఉండరు. కాని ఈశ్వర శక్తితో తాదాత్ములైనవారు మాత్రమే శక్తిమంతులవుతారు. అటువంటివారే ఇతరులకు ఆత్మజ్ఞానం ఇవ్వగలుగుతారు. ప్రభు యొక్క బీరుదావళిలో ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునిగానూ, భక్తుల కోరికలను తీర్చేవారిగానూ, జగద్గురువుగానూ, సర్వశక్తిమంతులుగానూ, గురువులలో సార్వభౌముడిగానూ, యోగులలో మహారాజు వంటి వారిగానూ, సర్వులకు ఆనందాన్నిచ్చేవారిగానూ, అద్వితీయులుగానూ, గుణాతీతులుగానూ, స్థితప్రజ్ఞులుగా కీర్తించబడ్డారు. జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం మరియు ఔదార్యం
కలిగి సర్వకాలాల్లోనూ విరాజిల్లే ప్రభువై ప్రపంచంలోని సర్వధర్మములను ఒకే తాటిపైకి తెచ్చి జగద్గురువై మాణిక్ ప్రభు పేరుతో వచ్చిన ప్రభువుకు సదా జయమగుగాక. ఈ మంగళా శాసనము మా ప్రియ పాఠకులకు పరమ మంగళకరము కావలెనని ప్రభుచరణాల వద్ద ప్రార్థించి ఈ సచ్చరిత్రను మీకందిస్తున్నాము. మణిచుల పర్వతం. నిజాం సర్కార్లోని రాజ్యంలో గుల్బర్గా, కళ్యాణ్ మరియు బీదర్ ఈ 3 ఇతిహాస ప్రసిద్ధ క్షేత్రాల మధ్యలో గుల్బర్గాకు తూర్పు దిశలో ఉన్న కొండ ప్రాంతాన్ని దరిపట్టి అంటారు. గుల్బర్గా నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాణిక నగరానికి పైన చెప్పిన 3 ప్రదేశాలు త్రికోణాకృతిలో ఉన్నాయి. ఈ ప్రదేశంలో మట్టి రంగు ఎర్రగా ఉండి నీరు సమృద్ధిగా, గాలి స్వచ్ఛంగా ఉంటుంది. ఈ దరిపట్టిలో నివసించేవారు తమ భూమిలో అన్ని రకాల ధాన్యాలు పండుతాయని గొప్పగా చెబుతారు. 2 కొండల మధ్య భూభాగమవడం వల్ల ఈ నేలలో శక్తి ఎక్కువగా ఉంది. సృష్టి సౌందర్యంతో మూర్తివంతమైన ఈ ప్రదేశం ఇతర ప్రదేశాల కంటే అధిక శ్రేష్ఠత కలిగి ఉంది. ఈ ప్రదేశం యొక్క మహత్యం పౌరాణిక ఇతిహాసంలో కూడా వ్రాయబడింది. మల్హారి మహత్యంలో మణిమల్లుడు రాక్షసులతో యుద్ధం చేసి వాడిని పాదాక్రాంతుడినిగా చేసుకోవడం జరిగింది. ఈ విషయం శంకరావతార వర్ణనలో వివరించబడింది. ఏ ప్రదేశంలో యుద్ధం జరిగిందో ఆ ప్రదేశం క్షేత్రస్థానం అయింది. అది మైలార్ క్షేత్రంగా ప్రసిద్ధమైనది. మైలార్ క్షేత్రానికి సంబంధించిన వివరాలు ముందు భాగంలో వ్రాయబడ్డాయి. ప్రాచీన పౌరాణిక కాలంలో ఈ ప్రదేశాన్ని మణిచుల పర్వతం అని అనేవారు. శ్రీగురుచరిత్రలో ఈ ప్రదేశాన్ని మణిగిరి అన్నారు. విశిష్ట సంప్రదాయక పరిభాషలో దీనిని వృషభాద్రి అని కూడా అంటారు. మణిచుల, మణిగిరి, వృషభాద్రి ఇలా అనేక పేర్లతో ప్రసిద్ధమైన ఈ ప్రదేశాన్ని ప్రస్తుతం దరిపట్టి అని పిలుస్తారు. ఇక్కడి గాలి శుద్ధమై ఆరోగ్యకారక లోహయుక్త మవడం వల్ల సాధారణంగా శక్తివర్ధకమైనది. భౌగోళికంగా చూస్తే 2 శతాబ్దాల పూర్వం ఎలా ఉందో సుమారు ప్రస్తుతం అలాగే ఉంది. ఈ ప్రదేశంలో ప్రజలు మరాఠీ, కన్నడ, తెలుగు 3 భాషలను మాట్లాడుతారు. 4వ భాష ఉర్దూ. పశ్చిమ మరియు ఉత్తరం వైపు మరాఠీ భాష, దక్షిణం వైపు కన్నడ మరియు తూర్పు వైపు తెలుగు భాష విస్తరించాయి. 3 భాషలు ఈ ప్రదేశంలో పాదుకున్నాయి. ఈ భాషలు ఇక్కడ ఎలా ఉంటాయంటే ఇంద్రధనుస్సులోని రంగులు ఎక్కడ నుండి వస్తాయి మరియు ఎక్కడ మాయమవుతాయనే విషయం తెలియదో అలాగే ఈ భాషలు కూడా. ఏది ఏమైనా ఒక విషయం మాత్రం నిర్వివాదాంశం. ఈ మిశ్రమం చమత్కారం. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఏ ప్రదేశంలో జరిగిందో ఆ ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారు. దానిని తీర్థరాజం అంటారు. ప్రయాగ క్షేత్రాన్ని మహత్వపూర్ణమైనదిగా గుర్తించడం ఈ త్రివేణి సంగమము వల్లనే. ఈ విధంగానే మణిచుల పర్వతం కూడా క్షేత్రరాజం అనడంలో సంశయం లేదు. ఆర్య సంస్కృతిలో నుండి ఉదయించిన 3 వాక్సరితా మాధురి ఈ క్షేత్రంలో సంగమమవుతాయి. ఈ విషయం మహత్వపూర్వమైనది. ఈ విశిష్ట భూభాగం ప్రత్యేక ఋతువులో తమ స్వభావాన్ని చూపిస్తూ ఎల్లప్పుడూ ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఈ ప్రదేశంలోని భూభాగం రక్తవర్ణమైనదని ఇంతకు ముందు చెప్పడం జరిగింది. పౌరాణిక కాలంలో జరిగిన కథలో ఖండేరాయుడు, మణిమల్లుడు వారి సైనికులు యుద్ధం చేయడం వల్ల ఆ సమయంలో పడిన రాక్షసుల రక్తం మట్టిలో కలిసి నేల ఎర్రగా ఉండిపోయింది అంటారు. ఈ విషయం నిజమో కాదో చర్చించడం వల్ల ప్రయోజనం లేదు. ప్రస్తుతం కూడా భూమి వర్ణం ఎర్రగా ఉందన్న విషయం మాత్రం నిజం. ప్రేమ యొక్క వర్ణం తామ్రం. అందువల్ల ఆ రంగు సౌభాగ్యకారకంగా గుర్తింపబడుతుంది. స్త్రీల సౌభాగ్యకారక చిహ్నం కుంకుమ. అది ఎర్రగా ఉంటుంది. భూదేవి ప్రభువుపై
అను రక్తియే వారిని స్వాగతించాలనే ఆతృతతో, దివ్యవస్త్రాభరణాలతో, సౌభాగ్య కారక కుంకుమ ధరించి, ఆనందంతో తయారై కూర్చున్నది అంటే సరిగ్గా సరిపోతుంది. భూమి రుధిరప్రియ అయి రక్తప్రశాసనంతో ఎర్రగా అయింది అంటే భూమి భయానక రూపం కళ్ల ముందు కనిపిస్తుంది. తామ్రవర్ణం భయానకమైనది అనేవారు విదేశీయులు. మణిచుల పర్వతం అనేక మంది రత్నాలు జన్మించిన పావన భూమి. ఈ ప్రదేశంలో ప్రాచీన కాలం నుండి అనేక తేజోమయమైన రత్నాలు ఉద్భవించి తమ కీర్తిని అజరామరం చేశారు. ప్రసిద్ధ స్మృతికారులు, విజ్ఞానేశ్వరులు ఈ భూభాగంలోనే జన్మించారు. ప్రాచీన కాలంలో పులకేశిరాజు అత్యంత ప్రభావశాలిగా ఉన్నది. ఈ ప్రదేశ ప్రభావం వల్లనే చాళుక్యులు, కళచురి వంటి అనేక వంశాలు తమ సామ్రాజ్యాలను ఇక్కడ స్థాపించి అన్నివైపులా విస్తరించారు. బీదర్ పట్టణాన్ని ఎన్నో రాజవంశాలు పరిపాలించాయి. బీదర్ ఖిల్లా అభేద్యమయ్యోటమి లేనిదై ఉండెను. ఈ ఖిల్లాలో ఇప్పటి వరకు యుద్ధంలో ఇతరులెవరూ గెలువలేదు. ఈ దరిపట్టిపై చంద్రసేన జాదవ్ పుత్రులు రామచంద్ర జాదవ్ యొక్క పరిపాలనా కాలం కీర్తి ఇప్పటికీ ఉంది. ఇప్పటి హుమనాబాద్ పట్టణాన్ని పూర్వం జయసింగ్ పేట్ అనేవారు. చరిత్రకారులైన విజ్ఞానేశ్వరుల వలెనే లింగాయత్ ధర్మం యొక్క ప్రథమ ప్రవర్తకులు బసవేశ్వరుల అభ్యుదయం ఈ ప్రదేశంలోనే జరిగింది. కళ్యాణ్ బిజ్జల్ రాజు యొక్క అమాత్యులైన బసవేశ్వరులు శివభక్తులు, కీర్తివంతులు, ప్రభావశాలురై ఉండిరని వారి చరిత్ర వల్ల తెలుస్తుంది. బసవేశ్వరులు నందికేశ్వరుల అవతారమనే లింగాయతుల భావన నిజం. మణిచుల పర్వతంలోని ఈ భాగానికి వృషభాద్రి అనే పేరు రావడానికి కారణం బసవేశ్వరులకు ప్రియమైనదై ఆకృతిలో వృషభం వలె అనగా నందివలె భక్తులకు అనిపించడం వల్ల ఆ పేరు వచ్చింది. ప్రాచీన కాలంలోని సత్పురుషులు సదానందుల, వారి శిష్యులు పూర్ణానందులు లోకోత్తర రత్నాలలో ఎన్నదగినవారు. శివరామస్వామి కీర్తి సర్వత్రా వినిపించేది. వీరు సమర్థ రామదాసు 5 శిష్యులలో ఒకరు. వీరి నివాసం కళ్యాణ్. తరువాత ఈ ప్రదేశంలో చాలామంది సత్పురుషులు జన్మించారు. అల్లం ప్రభు, బక్క ప్రభు అనే పేరుగలవారు లింగాయతులలో సత్పురుషులుగా పేరెన్నికగన్నారు. వీరందరి చరిత్ర వ్రాయడం కష్టతరమైనది. సందర్భానుసారం కథలో వచ్చినప్పుడు వ్రాయడం జరుగుతుంది. 19వ శతాబ్ద ప్రథమ భాగంలో అవతరించిన రత్నాలలో శ్రేష్టమైన రత్నం మాణిక్ మాత్రమే. మాణిక్ ప్రభువుకు పెట్టిన పేరు మాణిక్ అయినా కూడా వారి నాయనమ్మ, తల్లిదండ్రులు రత్న అని ముద్దుగా పిలిచేవారు. వీరు మణిచుల లేదా మణిగిరి ప్రదేశం తమ జన్మకోసం, బాలలీలల కోసం, అవతారం తీసుకోవడం కోసం మరియు సంప్రదాయ స్థాపన కోసం ఇష్టంతో ఎందుకు ఎన్నుకున్నారంటే సృష్టి నియమాలు అనుసరించాలని సంకల్పించుకున్నారు. విశిష్ట కారణంతో అవతారం ధరించిన ప్రభువుకు మణిచుల పర్వత భూమి ప్రియంగా కనిపించింది. ప్రేమతో నిండిన తపోనిధుల అనుష్ఠానాలతో తేజోమయమైన నిసర్గరమణీయ వనంలోని తారు లతలతో నిండిన అత్యంత ముగ్ధ మనోహర రూపధారణ చేసిన నిర్మల పవిత్ర నానా విధ జలప్రవాహ జలాశయాలతో పునీతమైన సోజ్వల సుగంధవాయువుతో ఉల్లాసితమై మార్గ ప్రతీక్ష చేస్తున్న భూమాతను చూసి భక్త కార్యకల్పద్రుమ ఘోష చేయించుకునే ప్రభువు ఆ భూమాత కోసం పరిగెత్తి రావడం సహజమే. మాణిక్ అనేది వ్యవహారంలో ఒక రత్నం యొక్క పేరని అందరికీ తెలుసు. ఈ రత్నం యొక్క రంగు కూడా ఎర్రగా ఉంటుంది. ఎర్ర రంగు పవిత్రమైనది. ఈ అద్వితీయ రత్నం విశ్వం యొక్క ఎర్ర రంగు సృష్టి అంతం వరకు ఇలాగే తేజోవంతంగా ఉంటుందనడం నిస్సంశయం. ఈ విధంగా మణిచుల పర్వతం ప్రేమతో ఆకర్షించి ప్రభువు జన్మించడానికి ప్రేరణయే వారి క్రీడాస్థానం మరియు శాశ్వత నివాస స్థానమైంది. రత్నాన్ని సానబెట్టడం ఎంత అవసరమో అలాగే సానబెట్టడానికి రత్నం యొక్క అవసరముంది. అందువల్ల ప్రభువు నివసించడం వల్ల ఈ పర్వతానికి
మహత్యం వచ్చింది. ఈ పర్వత శిఖరంపై దత్తావతారులైన శ్రీప్రభువు గాది స్థాపన జరిగింది. సకలమత సంప్రదాయ దుందుబి మోగిస్తూ సమతా భావం యొక్క జెండా ఆకాశంలో ఎగురుతూ ఉంది. వీటిని ఇవ్వడం ప్రభువుకు మానవులపై ఉన్న ప్రేమకు నిదర్శనాలు. ఈ పర్వతం ప్రేమకు పునాదిగా ఉన్నది. అన్ని ధర్మాలు, మతాలు ప్రేమ అనే పీఠంపై సమత అనే జెండా కిందకు వచ్చి అక్షయమైన ఆనందాలతో ఉండాలని ప్రభువు అనుకున్నారు. కాలప్రవాహం సమత భావంతోనే ప్రవహిస్తుంది. ప్రేమ, శాశ్వత, శాంతి మరియు ఆనందాలే విశ్వమానవ జీవితం యొక్క ధ్యేయాలు. ఈ సత్యం ప్రభువు 200 సంవత్సరాల పూర్వమే తెలుసుకొని తన సంప్రదాయాన్ని విస్తృతపరిచారు. పరమావధి యొక్క ఐహిక ఉత్కర్ష, పారలౌకికని శ్రేయస్సు సాధ్యం కావడానికి యోగ్యమైన ఈ పుణ్యభూమి అందరినీ ప్రేమతో ఆహ్వానించడానికి ఎల్లప్పుడూ సుశోభితంగా సిద్ధమై ఉన్నది. సకలమత స్థాపిత ప్రభువు యొక్క ఆధ్యాత్మిక శక్తి ప్రభావం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది. జగత్తు యొక్క ఐహిక ఐశ్వర్యానికి, మోక్షానికి సకలమత ధర్మం ఉపకారియే ఉన్నది. సర్వధర్మాలు, మతాలు తమదే శ్రేష్టమనే విషయాన్ని విడిచి, ద్వేషభావాన్ని మరిచి, ప్రేమతో ఒక తాటిపైకి వస్తారో అప్పుడు సకలమత సంస్థాపకులైన ప్రభువు సాక్షాత్కరిస్తారు. ఇలాంటి సందర్భం వచ్చేకాలం దగ్గరలోనే ఉందని ఆశిద్దాం. పూర్వచరిత్ర మరియు జన్మము 19వ శతాబ్ద ప్రారంభములో నిజాం రాజ్యంలోని ఒక ఉపసంస్థానములో మనోహర నాయక్ అనే పేరుగల బ్రాహ్మణ గృహస్థులు ఉండేవారు. ఉపసంస్థానం యొక్క రాజధానికి కళ్యాణి అనే పేరు ఉండేది. ఇప్పటికీ అదే పేరు వాడుకలో ఉంది. ఈ కళ్యాణిని కొందరు కళ్యాణ్ అని కూడా అంటారు. మొదట ఇది మహారాష్ట్రలో ఉండేది. దీనిని కల్బుర్గా కళ్యాణి అనేవారు. ముంబాయికి దగ్గరలో ఒక కళ్యాణ్ అనే ఊరు ఉంది. ఆ కళ్యాణ్ నుండి ఈ కళ్యాణ్ భిన్నమైనది అని తెలపడానికి కల్బుర్గతో ముడివేశారనిపిస్తుంది. మనోహర నాయక్ పూర్వీకులు కళ్యాణ్లో నివసించేవారు కాదు. హర్కుడ్ అనే ఒక పల్లెటూరు నుండి కళ్యాణికి వచ్చి నివసించారు. తరువాత హరకుడే అనే ఇంటిపేరు స్థిరపడిపోయింది. పూర్వం ఇంటిపేరుతోనే పిలిచేవారు. ఈ ఇంటిపేరు ఎక్కువగా చేస్తున్న పనిని బట్టి, నివసించిన ఊరిని బట్టి వచ్చేది. మనోహర నాయక్ కళ్యాణ్కి వచ్చి పెరగడం వల్ల వాళ్లు కళ్యాణ్లో హర్కుడే అయ్యారు. హరికుడేలో వారి వృత్తి ఏంటో తెలియదు. నాయక్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఆ కాలంలో సావ్కారి, స్వర్ణకారి వృత్తివాళ్లని నాయకులు అనేవారు. కళ్యాణ్ వచ్చిన తరువాత ఆ పనులేవి చేయలేదు. కాని నాయక్ స్థిరపడిపోయింది. మనోహరనాయక్ ఇంట్లో అందరూ ఈశ్వర భక్తులై, సాత్వికులై ఉండేవారు. మనోహరనాయక్ తండ్రి నృసింహనాయక్ కళ్యాణ్లో జన్మించారు. ఈయన కేశవ నాయక్ పుత్రుడు. కేశవ నాయక్ బీదర్ దగ్గరలో ఉన్న జరణి నృసింహక్షేత్రములో అనుష్ఠానము చేసిన తరువాత పుత్రుడు జన్మించారు. అందుకని నృసింహనాయక్ అని పేరు పెట్టారు. కేశవ నాయక్ సాత్విక, గుణ సంపన్నులై ఉండేవారు. తండ్రి ఆర్జించిన ఆస్తిలో భాగాలు చేస్తుండగా తనకు ఏదైతే భాగం దక్కాలో అది దక్కదని తెలుసుకుని తన పూర్తి భాగం సోదరుడికి ఇచ్చివేసి కులస్వామి ఆయన కండేరాయుని మూర్తిని తీసుకుని హర్కుడ్ గ్రామాన్ని వదిలి కళ్యాణికి వచ్చి నివసించారు. కేశవ నాయక్ తన పుత్రుడైన నృసింహనాయక్కి ఉపనయనము చేసి వివాహము చేశారు. నృసింహనాయక్ మరియు బచ్చమ్మల పుత్రుడే మనోహరనాయక్. బచ్చమ్మదేవి మారుతికి నైవేద్యము పెడితే మారుతి ఆరగించిన తరువాత అన్నం తినేవారని ఒక చరిత్రకారులు వ్రాశారు. బచ్చమ్మకు 2 పుత్రులు. మొదట మనోహర నాయక్, తరువాత మార్తండ నాయక్. వీరిద్దరి బాల్యావస్థ దాటకముందే భర్త చనిపోతే కళ్యాణికి దగ్గరలో ఉన్న పుట్టిల్లు అయిన లాడవంతికి వెళ్ళింది. ఈ ధైర్యశాలి అయిన
స్త్రీ తన ఇద్దరు పుత్రులకు సరైన రీతిలో మంచి విద్యాబుద్ధులు నేర్పించి విద్యాప్రవీణులను చేసింది. మనోహర నాయక్ సాత్వికుడై విద్యావేత్తయ్యై బాల్యమంతా లాడవంతిలోనే గడిచిన తరువాత కళ్యాణికి చెందిన అప్పారావు కులకర్ణిగారి పుత్రిక బయమ్మతో వివాహం అయిన తరువాత మళ్లీ కళ్యాణికి వచ్చి నివసించారు. మనోహరనాయక్ మాతృభక్తిపరాయణులు. తల్లి కనుసన్నలలో పెరగడం వల్ల వీరి జీవితమంతా ఉదాత్తమైన పనులతో గడిచిపోయింది. వీరి ప్రేమతో లబ్ధి పొందిన వారు వీరి ఉపదేశామృతం కోసం ఆతృత పడేవారు. వారిలో అన్ని జాతుల వారు ఉండేవారు. వీరి తమ్ముడైన మార్తండనాయిక్ అల్పవయస్సులోనే మరణించారు. మనోహరుని భార్య బయాదేవి గొప్ప కుటుంబంలోనిది. సుస్వభావము కలిగి ప్రపంచాన్ని పారమార్థిక దృష్టితో చూసేది. వీరికి క్రీస్తు శకం 1813లో ప్రథమపుత్రుడు జన్మించాడు. హనుమంతుని ఉపాసాసనతో జన్మించడం వల్ల హనుమంతని పేరు పెట్టారు. వీరిని హనుమంత్ దాదా మహారాజని పిలిచేవారు. చాలామంది చరిత్రకారులు హనుమంతరావుని మారుతి అవతారంగా కొలిచేవారు. ఉపనయనము అయ్యే వరకు ఆయన మూగవారిగా ఉండేవారు. తరువాత మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ కాలానుగుణంగా ద్వివ్యవహారిక చదువు నేర్చారు. ఎప్పుడూ ఏకాంతగా ఉండడానికి ఇష్టపడేవారు. మనోహర నాయక్ కుటుంబానికి వారు చేసిన అనుష్ఠానానికి ఫలం దొరికే సమయం ఆసన్నమైనదని అర్థమై అంతఃకరణతో ఉన్నతమైన మనోవృత్తితో పారమార్థిక సంపాదన చేయాలనే తపన ఆ దంపతులకు ఉండేది. వంశం యొక్క, దేశం యొక్క, ధర్మం యొక్క లోక కళ్యాణం చేసే కొడుకు కావాలని ఏ తల్లికి ఉండదు? కొంతమంది చరిత్రకారులు సర్వసంపన్నుడైన పుత్రుడు కావాలని బయమ్మ గోమూత్రంతో రొట్టెలు చేసుకుని తినే వ్రతం చేసిందని వ్రాశారు. ఏది ఏమైనా తమ కడుపులో ఉత్తమమైన కుల దీపకులు జన్మించాలని గాఢమైన కోరిక ఉండేది. మనోహర నాయిక్ రామభక్తులు. వీరు రామనవమి ఉత్సవం చేసేవారు. 1817వ సంవత్సరంలో రామనవమి ఉత్సవము పెద్ద ఎత్తున నిర్వహించారు. వీళ్ల భాగ్యోదయానికి ఈశ్వర సంకల్పం తోడయింది. ఆ రోజు వారు కర్తవ్య పరాయణులై సంతోషంగా ఉండగా మనోహర నాయిక్ బయమ్మ దంపతులకు స్వయంగా దత్తాత్రేయులు వారి ఉదరంలో జన్మిస్తామని స్వప్నంలో సాక్షాత్కరించి చెప్పారు. స్వప్నం వచ్చిన రోజు రామనవమి కాబట్టి మాణిక్ నగర్లో రామనవమి ఉత్సవం పెద్ద ఎత్తున ఇప్పటికీ నిర్వహిస్తారు. సృష్టి నియమానుసారం నవమాసాల తరువాత 1817వ సంవత్సరం మార్గశిర శుక్ల చతుర్దశి మంగళవారం డిసెంబర్ 22 రోజు రెండవ పుత్రుడు మాణిక్ జన్మించారు. ఈ పుత్రుని జన్మతో మనోహర నాయకుల కుల, దేశ, ధర్మ మరియు జగత్తు యొక్క ఉద్ధరణ ఎలా జరిగిందో ఈ చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ అద్వితీయమైన శ్రేష్ఠులు బయమ్మ కడుపున పుట్టడం వల్ల ఆమెను దేవీ స్వరూపంగా కొలవాలి. బచ్చమ్మ తల్లిగారి ఊరు అంటే మనోహర నాయిక్ తాతగారి ఊరైన లాడవంతిలో ప్రభువు జన్మించారు. తండ్రికి పరమానందమైనది. ఈ బాలుని జాతకం స్వయంగా తనే చూసి జయప్ప అనే స్వర్ణకారుడి దగ్గర ఆ జాతకాన్ని ఉంచారు. బచ్చమ్మకు మనవడు పుట్టాడనే ఆనందం చెప్పనలవి కాలేదు. బచ్చమ్మ మనవడిని ముద్దుగా రత్నా అని పిలిచేది. అలాగే తల్లి, తండ్రి కూడా పిలిచేవారు. ఆప్తులు లాడన్షా, మదన్షా అని పిలిచేవారు. వారి వంశంలో అద్వితీయ రత్నం ఉద్భవించిందని వీరందరి భావన. ఆ బాలుని శరీరం బ్రహ్మతేజస్సుతో వెలుగుతూ ఉండేది. విశిష్ట కారణంతో అవతారం భూమిపై ఉద్భవించినప్పుడు అందుకు అనువైన వంశం చూడాల్సి వస్తుంది. పూర్వం ఈ వంశం సామాన్యంగా ఉండేది. ఐశ్వర్యం, సామర్థ్యం, వ్యవహారిక జ్ఞానం మొదట్లో ఉండేవి కావు. అందుకని ప్రభు ఈ వంశాన్ని ఆశ్రయంగా తీసుకుని అన్నిరకాలుగా ఆ వంశాన్ని ఉద్ధరించారు. మంచి పళ్ళు తినడానికి దొరికితే ఆ వృక్షం ఎలా శ్రేష్టమైనది అంటామో ఆ విధంగా ఈ వంశం
అత్యంత ఉన్నతమైనది అనాలి. ప్రభు జన్మ సమయములో 4 దిక్కులు ప్రకాశవంతమై సాక్షాత్ దత్తాత్రేయులు ప్రత్యక్షం అయ్యారని అందరు చరిత్రకారులు వర్ణించారు. ముందు ప్రభు చరిత్ర చదివితే లేక వింటే ఈ విధమైన అసామాన్యమైన వ్యక్తి యొక్క జన్మ అసామాన్య పద్ధతిలో జరిగి ఉండవచ్చు అని తెలుస్తుంది. ఒక సామాన్య వంశంలో జన్మించిన వ్యక్తి నిర్వికారుడై ప్రజలను ప్రేమతో ఆకర్షించుకోవడంలో సమర్థులై ఉండేవారు. వేలమంది కాదు, లక్షలాది మందికి అన్న వస్త్రాలే కాకుండా ధనమిచ్చి అన్ని రకాల కోరికలను నెరవేర్చేవారు. కల్పద్రుములై ఉంటారు. ఇంతేకాదు, జగత్తుకు ఆదర్శమూలమైన ఒక తత్వవేత్త స్వతహాగా ఆచరణలో తెచ్చిదాన్ని స్థాపన చేశారు. హిందూ, ముస్లిం, సిఖ్, జైన్, లింగాయత్ మొదలైన అనేక జాతి లేదా ధర్మాల వారికి స్వభావ సిద్ధమైన శత్రుభావాన్ని మర్చిపోయేలా చేసి అందరినీ ప్రేమతో ఒక తాటిపైకి తెచ్చివారి నుండి ప్రభురేవ, ప్రభుహు సాక్షాత్, పీరానపీర్, దస్తగీర్, నానక్ సోహి, మాణిక్, ధన్యప్రభు అన్న వాటిని నిజం చేశారు. ఇది విని లేకచూసి ఏ మనుష్యుడైనా ప్రభువు యొక్క సామర్థ్యానికి ఆశ్చర్యపోతారు. లోకోద్ధరణ కోసం అవతరించిన వారి స్వభావం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఊయలలో ఉన్నప్పుడే వారి తత్వం తెలుస్తుంది అనడం అవాస్తవికత అనిపించుకోదు. ప్రభువు యొక్క మహిమ కుమారదశ నుండే అగుపించేది. ఈ విషయం చదువరులకు ముందు పేజీలలో తెలుస్తుంది. మాణిక్ ప్రభు జన్మతో ఇంటివారంతా సంతోష భరితులయ్యారు. తల్లిదండ్రులకు తమ రక్తం పంచుకొని పుట్టాడని చాలా ఆనందమైంది. ప్రకృతి కూడా పులకించింది. వాతావరణమంతా దివ్యమైన సంతోషంతో నిండిపోయింది. మాసానాం మార్గశీర్షోహం అని గీతావాక్యం. 12 మాసాలలో మార్గశిర మాసం శ్రేష్టమైనదని అర్థం. ఈశ్వరనామ సంవత్సర మార్గశిర మాసం శుక్ల చతుర్దశి చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉన్న రాత్రి ప్రభు జన్మించారు. ఆ సంవత్సరంలో మంచి వర్షాలు పడడం వల్ల భూమి సస్యశ్యామలమైంది. నదులు, కాలువలు, బావులలో నీరు ఉండటం వల్ల పశువులు, పక్షులు, మనుష్యులు సుఖంగా ఉండేవారు. లోకోత్తర సామర్థ్య సంపన్నుడు మనుష్యుల మధ్య జన్మిస్తే కారణం తెలియకుండానే మనసు ఆనందమేవుతుంది. భగవాన్ శ్రీకృష్ణుని జన్మ సమయంలో సృష్టి యొక్క స్వరూపం క్రింది విధంగా ఉండేది. పరమ మంగళకారకమైన భగవంతుని జన్మకాలము సమీపించింది. ఆ సమయములో అన్ని నక్షత్రాలు, గ్రహాలు శాంతమై చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆకాశంలో నిర్మలమైన నక్షత్రోదయమైంది. పృథ్వీపై గోకులంలో మంగళోత్సవం ప్రారంభమైంది. నదులలోని నీరు నిర్మలమైంది. చెరువుల్లో కమలాలు వికసించి వింత శోభ కనిపించింది. వనంలోని పుష్పాలు, పక్షులు, ప్రాణులు భ్రమరనాదం చేయసాగాయి. పవిత్రమై సుగంధము వ్యాపించి ఆ మనోహర స్పర్శతో స్వచ్ఛమైన గాలి వ్యాపించింది. బ్రాహ్మణుల అగ్ని ప్రశాంతంగా ప్రజ్వలించి జన్మమే లేని భగవాన్ జన్మించేటప్పుడు స్వర్గంలో దుందుభి మోగసాగింది. ఈ వర్ణన ప్రభు జన్మ సమయానికి కూడా వర్తిస్తుంది. చాలా వరకు అందరూ చరిత్రకారులు ఈ విధంగానే వర్ణించారు. ఆ తరువాత మనోహరనాయికి 3వ పుత్రుడు సర్వజిత్ నామ సంవత్సర పుష్యశుక్లత్రయోదశి సోమవారం జన్మించారు. నృసింహ అని పేరు పెట్టారు. బచ్చమ్మ వృద్ధాప్యంతో మరణించగానే కొద్ది కాలానికి మనోహరనాయిక్ కూడా కాలం చేశారు. బయాదేవి తన 3 పుత్రులతో కళ్యాణ్లో నివసించేవారు. బయాదేవి అన్నగారి సహాయమే చాలా అండగా ఉండేది. ప్రభువు బాల్యం చాలా వరకు కళ్యాణ్లోనే గడిచింది. 3 పుత్రులతో పాటు మనోహర్ నాయిక్కి చిమనాబాయి అనే పేరు గల కుమార్తె ఉండేది. కళ్యాణి నగర చరిత్ర మరియు ఇప్పటి కళ్యాణి నగర చరిత్ర 11వ శతాబ్దంలో వ్రాయబడింది. హైదరాబాద్ నవాబుల ముఖ్యస్థానమై
చాళుక్యవంశ మొదటి సోమేశ్వర్ రాజావారు తమ రాజధాని నగరంగా చేసుకున్నారు. 11వ శతాబ్దం చివరలో ఈ రాజావారు రాజ్యపాలన చేసి సుమారు 100 సంవత్సరాలు పరిపాలించారు. మితాక్షరకారుడైన విజ్ఞానేశ్వర్ చివరలో కళ్యాణిని పాలించారు. విజ్ఞానేశ్వరుడు భారద్వాజ గోత్రస్థులైన పద్మనాభ భట్టోపాధ్యాయుల పుత్రుడు. కళ్యాణి యొక్క విక్రమార్క రాజాకు ఆశ్రయమిచ్చాడు. విజ్ఞానేశ్వరుడు తరువాత సన్యాసం పుచ్చుకున్నాడు. యాజ్ఞవల్క్య స్మృతిపై మితాక్షరి అనే గ్రంథం సర్వప్రసిద్ధమైనది. ప్రసిద్ధ కాశ్మీరీ కవి బిల్హనుడు విక్రమార్క దేవ చరిత్ర సంస్కృత కావ్యంలో కళ్యాణి నగరాన్ని సుందరంగా వర్ణించారు. లింగాయత్ ధర్మస్థాపకుడైన బసవేశ్వరుడు ఈ ప్రదేశంలోనే జన్మించారు. వీరు బిజ్జల్ రాజు యొక్క మంత్రిగా ఉండేవారని లభించిన ఆధారాల వల్ల తెలుస్తుంది. బసవేశ్వరుడు కళ్యాణి తాలూకా బాగేవాడి గ్రామంలో జన్మించారు. కృష్ణ మలప్రభ సంగమ ప్రదేశమైన కప్పదిలో నివసించారు. ఆయన ఆరాధ్య జాతి బ్రాహ్మణులు. ఇతడి మొదటి భార్య తండ్రి బిజ్జల్ రాజు దగ్గర మంత్రిగా ఉండేవారు. మామ మరణానంతరం మంత్రి పదవి ఆయనకు లభించింది. తన అక్క కొడుకు చెన్నబసవ మద్దతుతో ఒక స్వతంత్ర మతాన్ని స్థాపించి జంగమ పురోహితుల వర్గాన్ని తయారుచేశారు. జంగముల జీతము రాజా యొక్క ఖజానాలోంచి ఇచ్చాడని ఉద్యోగం పోగొట్టుకొని లింగాయత్ ధర్మ సహాయంతో రాజును పరాభవించాడు. రాజు మరణించాడని రాజకుమారుడు తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి బసవేశ్వరుడిని వెంబడించాడు. అప్పుడు ఆయన సంగమేశ్వరికి చేరుకొని శివలింగంలో లీనమై మాయమయ్యాడని లింగాయత్ మతస్థుల నమ్మకం. ఆయన తరువాత చెన్నబసవ లింగాయత్ ధర్మాన్ని ఉద్ధరించారు. బసవేశ్వర్ చెల్లెలు అయిన పద్మావతి బిజ్జల్ రాజా యొక్క రాణి. అల్లం ప్రభులింగ బసవకు సహాయంగా ఉండగా ఆయనను గణపతి అవతారంగా వర్ణిస్తారు. నిజాం రాజ్యంలో కళ్యాణి ముస్లిం జాగీర్దార్ల సంస్థానంగా ఉండేది. జాగీర్దార్లను నవాబులు అనేవారు. ఔరంగజేబ్ మరణించిన తరువాత నవాబుల పూర్వజులు ఇక్కడికే వచ్చారు. తరువాత కళ్యాణి బీదర్ల సుబేదార్లు అయ్యారు. తరువాత మరాఠీ సర్దార్ చంద్రసేన జాధవ్ యొక్క పుత్రుడు రామచంద్ర జాధవ్ ప్రాబల్యం పోయిన తరువాత నవాబులకు కళ్యాణి జాగీర్ లభించింది. 1761 సంవత్సరంలో రామచంద్ర జాధవ్ అంతమవగానే నవాబులు పాలించారు. ఔరంగజేబ్ మరణించగానే 60 సంవత్సరాలు కళ్యాణి నగర చుట్టుప్రక్కల మరాఠీ సర్దారులు రాజ్యమేలారు. తరువాత నవాబులు పాలించారు. ఇప్పుడు కళ్యాణి నగరం అంత ఆకర్షణీయమైనదిగా లేదు. సామాన్య ప్రజల స్థితి సంపన్నమైనదిగా కనిపించదు. 4 దిక్కులా పాడుబడినదిగా కనిపిస్తుంది. పురాతనమైన పెద్ద భవంతులు ఉండేవి. పూర్వం ఒక కాలంలో బంగారు పుప్పొడి రేణువులు ఎగరేవని అంటారు. గోసావి గల్లీలో హైదరాబాద్ సంస్థానంలో గోసావివారి మూలస్థానముండేది. గోసావి గల్లీలో 10 మార్గాలు ఉన్నాయి. కళ్యాణి ముఖ్య మహంతులు ఈ గోసావిలు. బీదలకు అన్నదానం దక్షిణా నడుస్తుండేది. గోసావిలు కట్టిన బావి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అది చూడదగిన ప్రదేశంగా అనిపిస్తుంది. 4 మూలలుగా ఉండి ఒక పక్క మెట్లు ఉండేవి. ఈ మెట్లు 50 ఆవులు ఒకేసారి దిగి నీళ్లు తాగడానికి వీలుగా ఉన్నాయి. బావి అన్ని దిక్కులకు 200 అడుగుల వెడల్పు ఉంది. తరువాత ఖిల్లా కూడా చూడదగిన ప్రదేశం. ఈ ఖిల్లాపైనుండి కళ్యాణి చాలా బాగా కనిపిస్తుంది. పై భాగం నుండి చూస్తే దట్టమైన చెట్ల మధ్య కళ్యాణి నగరం ఉన్నట్లనిపిస్తుంది. ఖిల్లాకి ఒక ప్రక్క ఊరు ఉంది. ఖిల్లా ఇప్పుడు పడిపోయే స్థితిలో ఉంది. అది మళ్లీ మరమ్మత్తు చేయడం కష్టసాధ్యం. ఒక కాలంలో వైభవయుక్తంగా ఉండేది. ఇంతకంటే ఈ ఖిల్లా గురించి వివరించలేము.
ఖిల్లాపైనుండి సూర్యోదయ సమయంలో చూస్తే పూర్వ నవాబుల ఖబరిస్తాన్ సువర్ణ కలస సహితంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని బంగ్లా అంటారు. అదే మసీదు. చూడదగ్గ ప్రదేశం. పూర్వపు ఆర్య సంస్కృతి యొక్క నిర్మాణాలు చూస్తే మనసు ఉద్విగ్నతకు లోనవుతుంది. సదానంద మఠము కూడా ఈ కళ్యాణి నగరంలోనే చూడదగ్గ ప్రదేశం. సదానంద స్వామి, రామానంద స్వామి యొక్క గురువు. కాశీ నుండి గౌడ బ్రాహ్మణులు గురువు యొక్క ఆజ్ఞతో ఇక్కడికి వచ్చారు. చిత్ అవధూత్ అనే ప్రశ్నకి ఎక్కడైతే సమాధానం దొరుకుతుందో అక్కడే నివసించమని గురువు చెబితే ఉత్తరాది నుండి దక్షిణాదిలోని కళ్యాణికి వచ్చి నివసించారు. ఆయన తన శిష్యులతో మఠాన్ని నిర్మించి పూర్తిచేశారు. మఠంలో క్రింద గది చేసుకొని దాంట్లోనే సమాధి అయ్యారు. ప్రాచీన కట్టడాల్లో బసవేశ్వర మఠము కూడా చూడదగింది. లింగాయత్ ధర్మానికి ఎక్కువగా ప్రాచుర్యమున్నది. ఈ ఊర్లో ప్రభు యొక్క గాది కూడా ఉన్నది. సంస్థానము తరపు నుండి గాది యొక్క పూజ, జోళి మొదలైన కార్యక్రమాలకు ఒక వ్యక్తి నియమించబడ్డారు. ప్రభు ఈ గ్రామంలో నివసించినప్పుడు ఏ కట్టమీద కూర్చుని ఉండేవారో అదే ప్రదేశంలో గాది నిర్మించబడింది. ప్రభు యొక్క బాల్యక్రీడలన్నీ ఈ గ్రామంలోనే జరగడం వల్ల ఈ గాది చాలా మహత్తరమైనది. ప్రస్తుత కాలంలో కళ్యాణి నగరం పడిపోయే స్థితిలో ఉన్నాకూడా ప్రాచీన పవిత్రత ఈ గ్రామానికి లభించింది. గోసావిలు కట్టిన బావిలోని నీటితో మామిడి తోటలు పెంచి 1000 చెట్లు బీద సాదలకు పంచారు. కళ్యాణ్ నుంచి 2 మైళ్ల దూరంలో త్రిపురాంతక్ అనే పెద్ద చెరువు ఉంది. బిల్హన్ యొక్క విక్రమార్క దేవ చరితంలో శ్రీతైలప్ అనే చాళుక్యరాజు పుత్రప్రాప్తికోసం త్రిపురాంతకంలో తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడని వ్రాయబడింది. ఇది రమణీయ స్థలమై ఉండవచ్చని ఊహించారు. ఈ త్రిపురాంతకం దగ్గరలో ఆకనాగన్నా చిగవి అనగా గుహ ఉంది. ఈ గుహ చాలా ప్రాచీన కాలానిదై చూడదగ్గ ప్రదేశంగా ఉంది. ఈ చెరువు దగ్గర నిలబడి చూస్తే సృష్టిశోభ విలక్షణంగా కనిపిస్తుంది. కళ్యాణి బయటి ప్రదేశం చాలా మనోహరంగా కనిపిస్తుంది. జలాశయము, గుహ, కొండలు, ఆకుపచ్చని వృక్షాలు చాలా రమణీయంగా కనిపిస్తాయి. ఇలాంటి రమణీయ ప్రదేశంలో ప్రభు మహారాజ్ యొక్క బాల్యమంతా గడవడం వల్ల ఈ ప్రదేశానికి అత్యంత మహత్యముంది. ఇప్పటికీ ప్రభు యొక్క దివ్యమైన లీలలు ఈ ప్రదేశమంతా వినిపిస్తాయి. విద్యాభ్యాసము ప్రభువు యొక్క బాల్యం చాలా వరకు కళ్యాణిలోనే గడిచింది. ఇంతకు ముందు కళ్యాణి చరిత్ర చదివిన పాఠకులకు నిజమైన యోగ్యత తెలిసి ఉంటుంది. ప్రభువు ఏ ప్రదేశంలో లీలలు ప్రదర్శించారో వాటి స్మరణ, సంఘటనలు మరణించే వరకు గుర్తుకు వస్తూ ఉంటాయి. కృష్ణుని బాల్యక్రీడలు ఏ విధంగా గోకులంలో, బృందావనంలో చిరస్మరణీయం అయ్యాయో అలాగే ప్రభులీలలు మా ప్రియమైన భక్తులకు కేవలం స్మరణతో వారు ఆనందభరితం కావడానికి కారణం అయ్యాయి. ప్రభు యొక్క బాల్యంలో ముఖ్య విషయం విద్యాభ్యాసం. ప్రభువుకి వ్యవహారిక జ్ఞానం ఎవరి నుండి లభించిందో తెలిసే మార్గం లేదు. చరిత్రకారులకు తెలిసినంతవరకు ప్రభు ఏ బడికి వెళ్లలేదు. ఆ రోజులలో అధ్యాపకుల ఇంట్లో అక్షరజ్ఞానం, పత్రలేఖనం, గణితం, జమాఖర్చు లాంటి వ్యవహారిక జ్ఞానం నేర్పించేవారు. ఆ అధ్యాపకులు చిన్నపిల్లలకు యమస్వరూపంగా కనిపించేవారు. వాళ్లు పెట్టే శిక్షలు భయంకరంగా ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఆ కాలంలో అది తప్పితే వేరే దారి ఉండేది కాదు. అప్పట్లో 4 విధాలైన శిక్షణ పద్ధతులు ఉండేవి. సాధారణ అక్షర జ్ఞానం కలుగగానే వైదిక విద్యకు పంపేవారు. రెండోది శబ్ద రూపావళి, అమరకోశం నేర్చుకుని వ్యాకరణ శాస్త్రం ఓపోసన పట్టడం. వీళ్లనే శాస్త్రి అనేవారు. మూడోది అప్పటి రాజభాష, దర్బారి భాష, పార్సీ, ఉర్దూ నేర్చుకుని సర్కారీ నౌకరిలో చేరటం.
నాలుగోది రాయడం, చదవడం, లెక్కలు, జమా ఖర్చు నేర్చుకొని వ్యాపారం చేసే వర్గం. ఈ 4 ప్రకారాలైన విద్యాభ్యాసం ప్రభు చేసినట్లు తెలియదు. బడిలో కాని, పంతులు వద్ద కాని నేర్చుకున్నట్లు దాఖలా లేదు. ఇది మాత్రం నిజం. ఉపనయన సంస్కారం చేసి గాయత్రి మంత్ర ఉపదేశం తండ్రిగారైన మనోహర నాయిక్ గారు చేశారు. తండ్రి ఆధ్వర్యంలోనే అక్షర జ్ఞానం తెలిసి ఉండాలి. వ్యవహార జ్ఞానం కూడా మనోహర నాయిక్ నుండే వచ్చి ఉండాలి. ప్రభువు యొక్క చేతివ్రాత ఒక పాత పుస్తకంలో వ్రాయబడింది. చాలా చిన్నప్పటి నుండి ప్రభువు అలౌకిక దివ్యపురుషుడని అవగతమవుతుంది. బాల్యంలో చేసిన లీలల వల్ల వారు అవతార పురుషుడని అందరికీ దృఢమైన నమ్మకం కలిగింది. సాధు సత్పురుషులకు కూడా వ్యవహార జ్ఞానమిచ్చే వాళ్లు ఉంటారు. కాని వారు నిమిత్తమాత్రులే. ఈ సత్పురుషులంతా జన్మతః జ్ఞానులై ఉంటారు. పుణ్యాత్మ నామత్ర తథావిధానం నిమిత్తమాత్ర గురవో భవంతి. ఇది బిల్హనుడు వ్రాసిన నీతి. మనోహర నాయిక్కి తన కుమారుని మహత్యం అవగతం అయింది. ఇలాంటి మహాపురుషునికి విద్యాభ్యాసం ఎవరు ఇవ్వాలి, ఏలాంటి విద్య ఇవ్వాలి అనేది పెద్ద ప్రశ్నగానే ఉండేది. ప్రభువు యొక్క బాల్యంలోని ముఖ్యమైన సమయం స్వతంత్ర ప్రవృత్తితో అడవిలో తిరిగి మిత్రులను ప్రోగుచేసి నానా విధాలైన ఆటలు ఆడడంలోనే గడిచిపోయింది. ఈ విధమైన ఆటల్లో కూడా ప్రభు యొక్క విశిష్టత కనిపించేది. విద్యాభ్యాసం 4 గోడల మధ్య పలానా చోట పలానా వ్యక్తి నుండి నేర్చుకుంటేనే లభిస్తుందని సిద్ధాంతము. ప్రచండ జ్ఞానం పెద్ద గ్రంథ సంగ్రహం చేసి విశ్వవిద్యాలయం నుండి పట్టపుచ్చుకొని ఆ డిగ్రీతో పదవిని సంపాదిస్తారు. ఇలాంటివి ప్రభువుకు తెలియకపోయినా నిజమైన జ్ఞానం ఏదో అది ఎలా ప్రాప్తిస్తుందో మాత్రం ప్రభుకు ఖచ్చితంగా తెలిసేది. జన్మతః దివ్య తేజస్సుతో జ్ఞాన సంపన్నుడైన ప్రభువుకి ఎవరి నుండి విద్య నేర్చుకునే అవసరముండేది కాదు. అయినాకూడా వ్యవహారిక దృష్టితో మానవ రూపంలో ఉండడం వల్ల అన్ని వ్యవహారాలు ఆచరించినట్లు తెలుస్తుంది. మానవ దేహం ఏ విధంగా పెరుగుతుంది? బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఈ అవస్థలన్నీ అనుభవించవలసి వస్తుంది. ప్రభువు యొక్క దేహం సృష్టి క్రమానుసారంగా పెరిగేది. తను దేహభోగం విడవలేదు. అన్ని అవస్థలు ప్రభు అనుభవించవలసి వచ్చింది. బాల్యంలో విద్యాభ్యాసం ముందు చేయబోయే పనులకు అవసరం అని గుర్తించారు. ప్రభు ఎప్పుడు బడికి వెళ్ళలేదు. ఇతర పిల్లల మాదిరిగా పుస్తకాలు పట్టుకొని చదువలేదు. బాల్యమంతా మిత్రులను చేర్చుకొని వివిధ రకాలైన ఆటలు ఆడేవారు. ఎన్నోసార్లు భయంకర కీకారణ్యంలో ఒక్కరే తిరిగేవారు. వివిధ పశుపక్షులతో, వృక్ష లతలతో వాటి సాన్నిధ్యంలో స్వచ్ఛందంగా ఆటలు ఆడేవారు. ఇళ్ల మధ్యలో లేదా ఏకాంతంగా గుళ్లల్లో తీర్థస్థానాలలో సంచరిస్తూ ఉండేవారు. వ్యవహారిక శిక్షణ ఇప్పించి ఆ శిక్షణతో ఇంటిని చూసుకోవాలని ఆప్తులకు సహజంగా అపేక్ష ఉండేది. ముఖ్యంగా ప్రభుమామ ఈ విషయంలో నిఖచ్చిగా ఉండేవారు. ప్రభుమామ అయిన బలవంతరావ్ అప్పారావ్ నవాబుల ఆస్థానంలో పెద్ద అధికారిగా ఉండేవారు. వారి దగ్గర సిపాయిలు, జవానులు ఉండేవారు. ప్రభువుని బడికి పంపించే ప్రయత్నం విఫలమైనందున ప్రభువుతో సిపాయిలను కూడా బడికి పంపేవారు. వాళ్లని తప్పించుకొని ప్రభువు సహజ లీలలతో మాయమయ్యేవారు. బడికి పోకుండా ఎక్కడికి వెళ్తాడో చూద్దామని మామ ప్రభువుని రహస్యంగా వెంబడించారు. అక్కడ ఒక భయంకరమైన పులి ముందు నిలబడి ఉండడం చూసి వెనక్కి తిరిగారు. బడికి పంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యేసరికి చివరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రభువు యొక్క ఈ స్వతంత్ర ప్రవృత్తి చాలామందికి ఈ పిల్లవాడు పిచ్చివాడుగా ఉండొచ్చని, అంటే వేడా భావు అని అర్థం, పిచ్చి సోదరుడు అని పిలిచేవారు. అయితే అలా పిచ్చివాడుగా కనిపించే పిల్లవాడు మహాజ్ఞాని అని వారి గురించి తెలిసిన వారికి
దృఢమైన నమ్మకం. ప్రభువుకు వాక్సిద్ధి ఉందని చాలామందికి తెలిసింది. చాలా చిన్న వయస్సులోనే అమృతమే వాక్కుతో లోక కళ్యాణం జరగడం అన్ని ఊర్లలో పాకిపోయింది. జనమంతా తమ పనులు ఎలా అవుతాయి, ఎప్పుడు అవుతాయి ఇలాంటి ప్రశ్నలతో ప్రభువు వద్దకు వచ్చేవారు. వేడా భావువాక్కు నిజం అవుతుందని జనాల్లో నమ్మకం పెరిగిపోయింది. అందువల్ల వారిమీద ఒక రకమైన ఆదరణ పెరిగింది. ఈ వేడా భావు యొక్క రూపము మంచి దర్పంతో ఉండేది. అప్పుడప్పుడు శరీరానికి బూడిద పూసుకొని దిగంబరంగా కనిపిస్తూ ఉండేవారు. కొన్ని సమయాలలో ప్రతిష్టగల మనుష్యుల వలె పెద్ద చర్చా గోష్ఠుల్లో మాట్లాడుతూ ఉండేవారు. చాలాసార్లు పిల్లలతో కలిసి ఆటలు ఆడేటప్పుడు ఏ ఆటైనా సరే ఆటలో నిమగ్నమయ్యేవారు. ప్రభు భాషలో, వ్యవహారంలో ఒక రకమైన ఆకర్షణ ఉండేది. చక్కెరకు ఎలా చీమలు పడతాయో అలా పిల్లలు ఎప్పుడూ ప్రభువు చుట్టూ చేరేవారు. ప్రభువుతో ఏ ప్రదేశంలో అయినా ఏ కాలంలో అయినా పిల్లలు ఆనందంగా ఉండేవారు. వారు ప్రభు సహవాసంలో నిర్భయంగా ఉండేవారు. ప్రభువుతో అటలాడినవారు ప్రభువు యొక్క బాల్యక్రీడలను వర్ణిస్తూ ఉద్విగ్నతకు లోనై, హాయ్ రే ప్రభూ, ఆ సమయంలోనే మాకు ముక్తిని ప్రసాదించలేదు. మేము నీ నిజరూపాన్ని గుర్తించలేక మీతో కుస్తీ పట్టాము, చెట్లు ఎక్కాము, అనేక విధాల ఆటలు ఆడాము అంటూ ప్రేమోద్వేగానికి లోనై అశ్రుధారలు జలజల కారుతుండగా అంతఃకరణ ప్రేమతో నిండిపోయి తమ మాట నిలిచిపోయింది అంటూ ప్రభువుతో తమ అనుబంధాన్ని వివరిస్తూ ప్రభునామ స్మరణ చేసేవారని వారిని ప్రత్యక్షంగా కలుసుకున్న ప్రభువు యొక్క మరాఠీ చరిత్ర రచయిత శ్రీ గణేశ్ రఘునాథ్ కులకర్ణీ గారు వర్ణించారు. ప్రభువు బాలలీలలు యథాతథంగా వర్ణించడం మానవ మాతృల శక్తికి మించిన పని. ఆబాలగోపాలాన్ని తన ప్రేమతో ఆకర్షించే వేడా భావు ఎప్పుడూ బడికి వెళ్లలేదు, కాని బడి తనను వెంబడించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 4 గోడల మధ్య ఉన్న ప్రదేశాన్ని బడి అని అంటున్నాం కాని జ్ఞాన సంపాదన చేసుకునే ప్రదేశం విశ్వమంతటా ఉంది. విశ్వవిద్యాలయం ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఉండదు. విశ్వమే వారికి విద్యాలయము, వారికే జ్ఞాన మార్గము సులభం అవుతుంది. ఈ విషయం ప్రభుచరిత్ర ద్వారా మనకు తెలియచేశారు. ఉత్తమమైన అధికారి విద్యార్థుల వెనుక ఉండి విశ్వంలోని ప్రతి వస్తువు గురించి ఎలా జ్ఞాన సంగ్రహాన్ని ఇస్తూ ఉంటారో ఆ విషయం ప్రభుచరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ప్రకృతియే సరైన జ్ఞానం యొక్క తలుపు తెరిచి అందరినీ ఆహ్వానిస్తూ ఆ పనిలోనే నిమగ్నమై ఉంటుంది. నిర్జీవ పదార్థం నుంచే జ్ఞానప్రాప్తి అవుతుంది. మానవ జీవితం ఎలాంటిది? తన కర్తవ్యమేమిటి? జ్ఞానం ఎవరి మనసులో ఉంటుందో వారికి విశ్వం జ్ఞానమయంగా కనిపిస్తుంది. జ్ఞానలాలస ఎంత తీవ్రంగా ఉంటుందో అంతే ప్రమాణంలో జ్ఞానప్రాప్తి అవుతుంది. దానికోసం నిజమైన జిజ్ఞాస కావాలి. జిజ్ఞాసలో సాధన ఉత్పన్నం అవుతుంది. మానవ కర్తవ్యము జ్ఞానంతో పరిసమాప్తి అవుతుంది. ఇది సర్వ సామాన్యమైన సిద్ధాంతం. ఈ జ్ఞానం యోగ్యమైన అధికారి అయిన గురువు వద్ద ఉండి నమ్రతతో సేవ చేసి జ్ఞాన సంపాదన చేయడం జగత్తులో పరిపాటి. ఈ గురు సంప్రదాయ పరంపర నడుస్తూ ఉంటుంది. ఈ రాజమార్గాన్ని ప్రభువు ఎందుకు అవలంబించలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. వ్యవహారంలో ఉన్న మార్గాన్ని అనుసరించకుండానే ప్రభువు అత్యంత జ్ఞాన సంపన్నులై ఉండేవారు. దీంట్లో మర్మమేమిటి? హిందీ, మరాఠీ, కన్నడ, తెలుగు, ఉర్దూ, పార్సీ, అరబీ, ప్రజాభాష ఇలాంటి అన్ని భాషలలో ప్రభువుకి మంచి ప్రవేశముండేది. ఈ భాషలు ప్రభువు సరళంగా మాట్లాడేవారు. ఆయా భాషలలో ప్రభువు వ్రాసిన పదాలు మనస్కు హత్తుకునేవిగా ఉండేవి. వ్యవహార విషయంలో సర్వతో ముఖాభివృద్ధి కనబరిచేవారు. వైరాగ్య విషయంలో ప్రభువుతో సమానంగా ఎవరూ నిలిచేవారు కాదు. ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నత ప్రభువులో
మూర్తివంతమై ఉండేది. ఇలాంటి విలక్షణమైన మహాత్ముడు ఏ విధమైన బడికి వెళ్ళలేదు. ఏ గురువు వద్ద కూడా విద్యను అభ్యసించలేదు. ఇది ఆశ్చర్యం కాకపోతే మరేంటి? విశ్వం యొక్క గురుస్థానం ప్రభువుకి లభించింది. దీని గుర్తులు బాలలీలలలో చేసిన పనుల ద్వారా తెలుసుకోవచ్చు. నిర్మలమైన వృక్షాలు, లతలతో అనంత పశుపక్ష్యాదుల అంతఃకరణతో సహచర్యం చేయడం ప్రభువు యొక్క సహజ లక్షణమై ఉండేది. పూర్వ ఇతిహాస పురాణాలలో ఇలాంటి ఉదాహరణలు కనిపిస్తాయి. అటువంటిదే శ్రీమద్భాగవతంలోని 11వ స్కందములో యదురాజు మరియు అవధూతల మధ్య సంవాదములో సృష్టి యొక్క పదార్థాల నుండి జ్ఞాన సముపార్జన చేయడం అవధూతుల వృత్తి అని వర్ణించబడింది. ప్రాచీన కాలంలో అసంఖ్యాక సంత్లు మహాత్ములయ్యారు. వాళ్లకంటే ప్రభువు భిన్నమైనవారు. చాలా చిన్నతనంలోనే జ్ఞానయోగ సామర్థ్యము ప్రభువుకు అబ్బింది. ప్రభువు పుట్టుకతోనే జ్ఞానులు మరియు మూర్తివంతమైన ఆదర్శ పురుషులు. ఆయనను దత్తాత్రేయుని అవతారమని ప్రజలు నమ్ముతారు. అణువు నుండి, చిన్న పదార్థం నుండి, పెద్ద పదార్థం నుండి, శాస్త్రం నుండి, సృష్టి పదార్థం నుండి, అన్నం నుండి, మధు అంటే సారాన్ని గ్రహించడం. ఇది అవధూత విద్య యొక్క లక్షణము. మధుకర వృత్తి ప్రత్యేక పుష్పం నుండి మధువును మాత్రమే గ్రహించడం. సృష్టి యొక్క ప్రతి పదార్థం నుండి మధువు గ్రహించడం అనే అపూర్వ శైలిని మధు విద్య అంటారు. ఈ విద్య కేవలం దత్తాత్రేయులకు సాధ్యమైంది. దత్తాత్రేయుని మధుమతి విశేష శక్తి కల మధువు. ఈ పదం యొక్క అర్థం జ్ఞానం సారం. ప్రభువు చిన్నతనంలోనే అరణ్యవాసం సంతోషంగా స్వీకరించారు. వారికి దాంట్లోనే ఆనందం దొరికేది. ప్రభు సమక్షంలో ప్రేమపూర్వకమైన వాతావరణం కనిపించేది. అరణ్యంలో పశువులు, పక్షులు, లతలతో నిర్జీవమైన పదార్థాల హృదయగతం ప్రభువుకి తెలిసేది. ప్రతి ఒక పదార్థంలో ఉన్న సహజానందం ప్రభువు యొక్క అంతఃకరణలో ప్రతిబింబించి అందులో సమరసం అయ్యేవారు. బుద్ధిపూర్వకమైన మహానుభావులకు సత్యదూరమైన విషయాలేవీ లేవని నమ్మాల్సి వస్తుంది. జగదీశ్ చంద్రబోస్ అనే ప్రొఫెసర్ ఒక యోగ సాధనలో తన యోగ మహత్యంతో వృక్షాలు, లతలతో తమ యొక్క కష్ట సుఖాలు మాట్లాడేవారు. దీన్ని బట్టి ప్రభువుకు కూడా ఈ విధమైన యోగ విద్య ఉండేదని అర్థమవుతుంది. అడవిలోకి వెళ్తూ ఉండడం వల్ల అద్భుత యోగ సామర్థ్యవంతులయ్యారు. ప్రతి ఒక సజీవ, నిర్జీవ ప్రాణుల అంతఃకరణతో మమేకమవడం సహృదయులైన మహాత్ములకే సాధ్యం అవుతుంది. అంతఃకరణ విద్య ఏ బడిలోనూ, విద్యాలయంలోనూ దొరకదు. విద్యాలయంలో బుద్ధి వికసిస్తుంది. కాని అంతఃకరణ శూన్యత విశాలమై ఉదారంగా చేసే పని ప్రకృతి యొక్క కార్యము. ప్రకృతి యొక్క విద్యాలయం నిజమైన విద్యాలయం. ప్రభువుకి ఈ విద్యాలయంలోనే విద్యాభ్యాసం జరిగింది. ఈ విషయం ప్రభు స్వయంగా చెప్పేవారు. నిత్యయుక్తమైన జ్ఞానం కోసం ఈ విశ్వంలోని అనంతమైన పదార్థాల నుండి జ్ఞానం ప్రాప్తి చేసుకొనే అవసరముంది. పృథ్వీ, వాయు, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోతపక్షి, కొండచిలువ, సముద్రం, పతంగి, మధుకరము, ఏనుగు, మధుహరణం చేసే మనిషి, హరిణము, పింగళము, కుదరపక్షి, బాలకుడు, కుమారి, బాణము తయారు చేసేవారు, పాము, కోడి, కుండలు చేసేవారు, ఇలా 24 రకాలైన గురువులుండేవారని అవధూత గీతలో వర్ణించబడింది. ఈ గురువులలో వర్తనాక్రమంగా ప్రత్యేక లక్ష్యంతో జ్ఞానప్రాప్తి దొరికేది. సృష్టిలోని సర్వ పదార్థముల నుండి ఉత్తమమైన భాగాన్ని తీసుకోవడం మొదలుపెట్టి చివరికి ప్రభువు సకల మత సాంప్రదాయము ఈ ఉద్దేశ్యాన్ని స్థిరపరిచారు. జగత్తులోని అన్ని ధర్మాలలోని ఉత్తమ భాగం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి దోషయుక్తమైనదాన్ని విడిచిపెట్టి సర్వాంతర్యామి ప్రభువే అయి అందరిలో ఆ విశ్వాసము కలిగించి అన్ని ధర్మాలను ఒక త్రాటిపై తేవటం ఇదే ప్రభు సంప్రదాయము యొక్క మర్మము.
సర్వాంతరి ఆత్మ నకో కునాచినిందా. అందరి హృదయంలో ఒకే పరమాత్మ ఆత్మస్వరూపంలో నివాసం చేయడం వల్ల ఎవరు ఎవరిని నిందించకూడదు. ఇది దీని ఉద్దేశము. ప్రభు 11 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఒక పరదేశి అయిన మహాత్ముడు చేసిన సృష్టిలో కలిసిపోవడం అనే కల్పన సహజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. కాంట్ లియో టాల్స్టాయ్. ఈ పేరు అందరికీ పరిచయమే. ఆయనను రష్యా రామదాసు అని కొందరు అంటారు. ఆయన ఇలా అంటారు: కృత్రిమత్వం లేకుండా సృష్టి యొక్క నియమానుసారం వ్యవహరించడంలో నిజమైన సుఖముంది. సృష్టి వైభవాన్ని అర్థం చేసుకోవడంలోనే నిజమైన ఆనందముంది. సృష్టి యొక్క హీతము కొరకు శ్రమించడంలోనే నిజమైన బ్రహ్మానందముంది. ఇది ప్రభు యొక్క సమకాలీనుల మధ్య ఉన్న సంబంధము. ప్రభు బాల్యలీలలు గోవిందను బతికించుట. ప్రభువుతో చిన్నతనంలో ఆటలాడే పిల్లలలో గోవింద అనే గొల్ల పిల్లవాడు ఉండేవాడు. వాడు గొర్రెలను మేపడానికి రోజూ అడవిలోనికి వెళ్ళేవాడు. ప్రభువుతో ఆటలు ఆడడానికి ఇంకా చాలామంది గొల్ల పిల్లలు ఉండేవారు. వారంతా ప్రభువు తమతో ఉంటే గొర్రెల గురించి చింతించేవారు కాదు. ఇతర పిల్లలతో పాటు ఈ పిల్లలు కూడా వచ్చేవారు. ఆటలు ఆడే పద్ధతి రోజూ కొత్తగా ఉండేది. గోవింద అనే పిల్లవాడు 4-5 రోజులు ఆటలో కనిపించలేదు. ఆటలలో కనిపించని పిల్లలను ప్రభువు ఎప్పుడూ అడిగేవారు. అలా ఒకరోజు ప్రొద్దున ప్రభు గోవింద ఆడటానికి ఎందుకు రావట్లేదని అడగడానికి గోవింద ఇంటికి వెళ్లారు. వాకిట్లో నిలబడి గోవిందా, గోవిందా అని పిలిచారు. ఇలా పిలవగానే ఆ ఇంట్లోంచి ఏడుపు వినిపించింది. అది వినగానే ప్రభు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారని అడిగారు. గోవింద తల్లి ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంది. 4-5 రోజుల నుండి జ్వరంతో బాధపడుతూ గోవింద మరణించాడని ఎవరో ప్రభువుకి చెప్పారు. ప్రభు గోవింద తల్లి దగ్గరికి వెళ్ళి, తల్లీ, నీవు ఊరికే ఏడవకు. గోవింద చనిపోలేదు. నీవు ఒకసారి గట్టిగా పిలువు. వాడు లేచి కూర్చుంటాడు. మనిషి జీవించి ఉండగా ఏడవడం మంచిదా? అన్న ఆ పిచ్చి పిల్లవాడి మాటలు వారికి నిజం అనిపించలేదు. వాళ్లంతా గోవింద చనిపోయాడని అంత్యక్రియలకు తయారుచేశారు. గోవింద తల్లికి మాత్రం ప్రభువుపై పూర్తి విశ్వాసముండేది. అప్పుడు ఆమె, గోవిందా, లేవు, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? నిన్ను పిలవడానికి ప్రభు వచ్చాడు. ఇలా అనగానే గోవింద నిద్రలోంచి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. తల్లి యొక్క ఆనందము చెప్పనలవి కాలేదు. ఇతరులైతే ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఈ ఘటనకు కారణం తను కాదన్నట్లు ఎంత పిచ్చివాళ్ళు జీవించి ఉన్న మనుష్యుని కాల్చడానికి తీసుకెళ్తున్నారు. ఇలా అంటూ గోవిందునితో గొర్రెలను తీసుకొని అడవిలోనికి రమ్మని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ విషయం గ్రామమంతా పాకింది. గోవిందను చూడడానికి గ్రామమంతా తరలింది. వేడా భావుమాత్రం 2-3 రోజులు అదృశ్యమవడం వల్ల తన ఆచుకీ ఎవరికీ దొరకలేదు. సంతానం అనుగ్రహించుట, పండ్లు అమ్మే స్త్రీ ఒకరోజు ఒక పండ్లు అమ్మే స్త్రీ తలపై మామిడి పండ్ల బుట్ట పెట్టుకుని పండ్లు తీసుకుంటారా అని అరుస్తూ వెళ్తుంది. 4-5 పిల్లలను వెంట పెట్టుకుని వేడా భావు అంటే ప్రభువు ఆ స్త్రీ వద్దకు వచ్చి, మాకు పండ్లు కావాలి, ఇస్తావా అని అడిగారు. ధర అడగకుండా పండ్లు అడిగే ఆ పిచ్చి వాళ్లను చూసి పైసలు లేకుండా పండ్లు ఊరికే ఇవ్వనని వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళిన తరువాత ప్రభువు మెల్లగా, పిల్లలు కావాలనుకుంటే మాకు పండ్లు ఇవ్వాల్సిందే అన్నారు. ఈ విషయం ఆ స్త్రీ చెవిన పడగానే వెనక్కి తిరిగి తన అంతరంగిక విషయం ప్రభువుకి ఎలా తెలిసిందని ఆమెకు ఆశ్చర్యం కలిగింది. పెళ్ళి అయి చాలా సంవత్సరాలు అయినా పిల్లలు కలగలేదు. ఎన్నో నోములు నోచింది. పిల్లల కోసం చాలా ఆతృతగా ఉండేది. ఇలాంటి సమయంలో ప్రభువు యొక్క మాట అమృతంలా వినిపించింది.
బాలా! నీ నోరు తీపికాని, నీకు ఎన్ని కావాలో అన్ని పండ్లు తీసుకో, ఇలా అని పండ్ల బుట్ట ప్రభువు ముందు పెట్టింది. 11 పండ్లు తీసుకుంటాను, నీకు 11 మంది పిల్లలు పుడతారు అని అనగానే ఆమెకు అమితానందం కలిగింది. ప్రభువు పిల్లలతో కలిసి ఆడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రభువు యొక్క ఈ అమృతవాక్కు వల్ల ఆ స్త్రీకి 5 మంది పిల్లలు కలిగారు. తరువాత పిల్లలు కావాలన్న కోరిక తగ్గింది. బాలింత కష్టాలు పడలేక ప్రభు దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంది. నీ ఇష్టమిక ముందుకూడా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని, ఇక పిల్లలు పుట్టరని చెప్పి నవ్వుతూ ప్రభువు ఆమెను వెళ్ళమని చెప్పారు. ఇలా ప్రభువు యొక్క చమత్కారాలు అనంతమైనవి. వారి మాట అమృతమయమైనదని అందరికీ నమ్మకముండేది. బాలలీలల్లోని ప్రతి విషయం యొక్క సంక్షిప్త వివరణ తీసుకుంటే చాలా విస్తారమవుతుంది. అందుకని ముఖ్యమైన విషయాలను మాత్రమే తెలియజేస్తున్నాము. 8 గవ్వలు. అప్పారావుగారు హైదరాబాద్ నగరంలో నిజాం ప్రభుత్వ సైన్యమునకు చెందిన అరబ్బుల కంపెనీలో జమాదారుగా ఉండేవారు. ఆయన బ్రాహ్మణ జాతీయుడు. మనస్సు మంచిది. వారి భార్య పేరు భీమాబాయి. భీమాబాయి పిల్లలు కావాలని నోములు వ్రతాలు చేసింది. స్త్రీలకు ఒకసారి పుత్రేచ్ఛ కలిగిందంటే ఎలాంటి పని చేయడానికైనా వెనక ముందు చూడరు. వ్రతాలు, ఉపవాసాలు చేయడంలో స్త్రీలకు సరిసాటి ఎవరూ లేరు. ఇలా అనేక వ్రతాలు, ఉపవాసాలు చేసినా కూడా ఉపయోగం లేక నిరాశ పడిపోయింది. అంతలో కళ్యాణ్లోని వేడాభావు యొక్క కీర్తి ఆమె చెవిలో పడింది. వేడాభావు ఏది మాట్లాడితే అది తప్పకుండా సత్యం అవుతుందని విని ఒకసారి ప్రభువుని దర్శించుకోవాలనే ప్రబలమైన కోరిక ఆమెలో కలిగింది. ఆమె తన భర్త అంగీకారాన్ని తీసుకుని పల్లకిలో కూర్చుని హైదరాబాద్ నుండి కళ్యాణికి రావడానికి బయలుదేరింది. పల్లకితోపాటు బోయిలు, సిపాయిలు కొంతమంది గుర్రంపై స్వారీ చేస్తూ దాసి జనంతో పల్లకి వెళ్తూ ఉంది. మధ్యలో ఆగుతూ బీదర్పై నుండి కళ్యాణికి వస్తుండగా, కళ్యాణి ఇంకా 1 మైలు దూరంలో ఉండగా ఒక మైదానంలో పిల్లల అల్లరి వినిపించింది. సహజంగా ఆ వైపుకు చూడగానే కొంతమంది పిల్లలు ఒక పిల్లవాడిపై పడికొట్టసాగారు. పిల్లల కొట్లాటను విడిపించాలని పల్లకిని ఆ పిల్లల వైపుకు తీసుకువెళ్లాల్సిందిగా ఆ బోయిలకు చెప్పింది. పల్లకి దగ్గరికి వస్తుండగా ఆ కొట్లాట ఇంకా ఎక్కువయింది. ఆ పిల్లవాన్ని విడిపించాలని సిపాయిలు చాలా ప్రయత్నం చేశారు. కాని ఆ పిల్లలు మా కొట్లాట మీకెందుకు? మాది మేము చూసుకుంటాము. మీ దారిన మీరు వెళ్ళండి అన్నారు. ఈ చమత్కారమైన కొట్లాట చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏం చేయాలో వారికి తోచలేదు. ఆ పిల్లలలో ఒకరు అరుస్తూ ముందుకు వచ్చి, నన్ను విడిపించాలనుకుంటే 8 గవ్వలు ఇచ్చి విడిపించాలి. 1 గవ్వకి 1 కొడుకు పుడతాడు అన్న విలక్షణమైన మాటలు విని ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. ఎవరి దగ్గర గవ్వలు ఉన్నాయో అని అందరినీ అడిగింది. కాని అంత శ్రీమంతురాలైన స్త్రీ వద్ద గవ్వలు ఎలా ఉంటాయి? ఆ పిల్లవాడి మాటలు నిజమవచ్చని 8 గవ్వలు ఇచ్చి ఆ మాటల్ని నిజం చేసుకోవాలని ఆతృతపడింది. గవ్వలు ఎలా దొరుకుతాయి? గవ్వల బదులు పైసలు ఇస్తే సరిపోతుందా? పిల్లలు ఆట ఆడుతుండగా ఆ పిల్లవాడు 8 గవ్వలు ఆ పిల్లలకు ఇవ్వాల్సిందే అని ఆ పిల్లవాడిపై పడి అల్లరి చేశారు. పిల్లలు కావాలంటే గవ్వలు ఇవ్వాల్సిందే. ఎలా? ఏం చేయాలో అని నిరాశ చెందగా ఆ స్త్రీ యొక్క భాగ్యం మంచిదై 1 బోయి యొక్క డబ్బు ఉంచే సంచికి గవ్వలు కనిపించాయి. అవి తీసి ఆ పిల్లవాడికి ఇచ్చింది. ఆ స్త్రీ వైపు సంతోషంతో చూసి నీకు 8 మంది పుత్రులను ఇచ్చాను, వెళ్ళు అని చెప్పి నడుస్తూ ఆ బాలుడు వెళ్ళిపోయాడు. గవ్వలు దొరకగానే ఆ పిల్లలు సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ బాలుడు ఎవరో ఏమిటో ఆ స్త్రీకి అప్పుడు తెలియలేదు. మనమే పనికైతే వెళ్తున్నామో ఆ సమయము మంచిదని ఆ స్త్రీకి అనిపించేది.
సాయంత్రానికి తన మంది మార్బలంతో కళ్యాణికి చేరుకుంది. మనోహర్ నాయక్ యొక్క పుత్రుడే దత్తాత్రేయ అవతారమని, ఆయననే అందరూ వేడా భావు అంటారని ఆమెకు తెలుసు. ఆమె ఆ పిల్లవాడి గురించి అందరినీ అడిగింది. దర్శనము చేసుకుని భోజనము చేయాలని ఆమె మనసులో అనుకుంది. కాని ఎంత రాత్రి అయినా ప్రభువు రాలేదు. ఎదురుచూసి నిరాశ చెంది అలాగే ఉపవాసం ఉండిపోయింది. రెండో రోజు బ్రాహ్మణ భోజన వేళలో ఎదురుచూస్తే రాలేదు. వారి ఆచూకీ దొరకలేదు. ప్రభువు 2-3 రోజులు అడవిలో అదృశ్యమైపోయి కనిపించరని ఇంట్లో అందరికీ తెలుసు. 3 రోజులు ఆ స్త్రీ అయిన భీమాబాయి అన్నము లేకుండా ఉపవాసముంది. చివరికి ఆమెపై ప్రభువుకి కరుణ కలిగి 3వ రోజు ఇంటికి వచ్చారు. కళ్యాణ్కు రాక పూర్వం గవ్వలు ఇచ్చి విడిపించిన పిల్లవాడే ఈ పిల్లవాడని తెలిసింది. ఆ స్త్రీని చూడగానే, నీకు ఒకసారి 8 మంది పిల్లలను ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు కష్టపెడుతున్నావు అని అంటూ ప్రభువు తల్లివైపు చూసి అమ్మా, ఆకలి అవుతుంది, తినడానికి ఏమైనా ఇవ్వు అనగానే తల్లి ఇచ్చినది తిని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ స్త్రీ చూసినప్పుడు ప్రభువు విలక్షణంగా కనిపించిన ఆయన వర్చస్సును చూసి ఆ స్త్రీకి పరమానందమైంది. తను వచ్చిన పని అయినట్లుగా ఆ స్త్రీకి అనిపించింది. ఆ స్త్రీ కళ్యాణిలో ఒకరోజు ఉండి దాన ధర్మాలు చేసి అన్న సంతర్పణం చేయించి మాతృశ్రీ బయమ్మకు కొడుకుకి వస్త్రాలు సమర్పించి హైదరాబాద్ వెళ్ళిపోయింది. కొన్ని నెలల తరువాత ఆ స్త్రీకి పుత్రుడు కలిగాడు. ఆ స్త్రీ యొక్క ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ప్రభు సాక్షాత్ దత్తాత్రేయ అవతారమనే నమ్మకం నిజమైంది. తరువాత ఆమె మొదటికంటే ఎక్కువగా దాన ధర్మాలు చేసి ప్రభు దర్శనము చేసుకుని తిరిగి వచ్చింది. ఆ తరువాత పుత్రులు కలుగుతూ ఉంటే తన మొక్కులు తీరుస్తూ వెళ్ళింది. తెల్లతేలు ప్రభు ఆటలలో ఎలాంటి విచిత్రాలు జరిగేవో వాటిని సమయానుకూలంగా పిల్లలకు అర్థమయ్యేటట్లు బోధించడంలో ప్రభు ఉత్సాహం చూపించేవారు. పాములు, తేళ్లు హని కలిగించే ప్రాణులు అని మనకు తెలుసు. అలాగే ఆ సమయంలో పిల్లలందరూ పాము కనిపించగానే చంపడానికి ప్రయత్నించేవారు. కాని ప్రభు అడ్డు చెప్పేవారు. వాటిని ఏమి అనకుంటే అవి కూడా మనల్ని కూడా ఏమి చేయవు అని ఎప్పుడూ అనేవారు. ఏ ప్రాణికి కష్టం కలగకూడదని ప్రభు అనుకునేవారు. అప్పుడప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటే చూస్తూ కూర్చునేవారు. ఒకరోజు అడవిలో ఆడుతూ ఉంటే కొంతమంది పిల్లలు ఒక పుట్టలోంచి కొన్ని తేళ్లు బయటికి రావడం చూశారు. అవి కనపడగానే 4-5 తేళ్లను కొట్టి చంపేశారు. అది చూసి ప్రభు చంపడం ఆపండి. ఇక ముందు అమాయక ప్రాణులను చంపొద్దు. ముందు ఏమి జరుగుతుందో చూస్తూ కూర్చోండి అని చెప్పారు. అలా అనగానే వెళ్ళి దూరంగా కూర్చున్నారు. ఆ పుట్టలోంచి ఇంకా చాలా తేళ్లు బయటికి వచ్చి మళ్లీ లోపలికి వెళ్ళాయి. చివరికి ఒక నల్లతేలుపై ఒక తెల్లతేలు కూర్చుని బయటికి వచ్చి చచ్చిన తేళ్ల చుట్టూ తిరిగి మళ్లీ పుట్టలోనికి వెళ్ళిపోయింది. తరువాత చూస్తే చచ్చిపోయిన ఒక్క తేలు కూడా పైన కనిపించలేదు. చనిపోయిన తేళ్లు ఏమయ్యాయని పిల్లలకు సందేహం కలిగింది. కొందరు మిగతా తేళ్లు వచ్చి వాటిని తీసుకెళ్లాయేమో అన్నారు. కాని ప్రభు వాళ్లకు అర్థమయ్యేటట్లు వివరించారు. తెల్లతేలు అన్ని తేళ్లకు రాజు. అది ఇంకొక తేలుపై వచ్చి తన దగ్గర ఉన్న సంజీవిని మణి సహాయంతో చచ్చిన వాటిని బ్రతికించి తీసుకెళ్ళింది. రాజు యొక్క సామర్థ్యమది. తన ప్రజలను రక్షించగలిగినవాడే నిజమైన రాజు. ప్రభు ఈ సామర్థ్యం ప్రతి ప్రాణి యొక్క అధికారి దగ్గర ఉంచారు. ఇలా మాట్లాడుతుండగా ఒక పిల్లవాడు చనిపోయిన రామచిలుకను తీసుకువచ్చాడు. అది చూసి పిల్లలు విలవిలలాడారు. అది ప్రభు చూడలేక చనిపోయిన పక్షిని చేతిలోకి తీసుకొని ప్రేమతో నిమురుతూ, అరె బాలా! నీకు ఏమైంది? లే
లేచి గూటిలోకి వెళ్ళు. ఇలా అని ఆ మృతపక్షిని పైకి ఎగురవేశారు. పిల్లలు చూస్తూ ఉండగానే జీవించి ఉన్న పక్షిలాగే ఎగురుతూ తన గూటికి వెళ్ళిపోయింది. పిల్లలు ఆశ్చర్యచకితులయ్యారు. ఈ విషయం అంతటితో మరిచి మళ్ళీ ఆటలో మునిగిపోయారు. ప్రభు ఈ విషయం ఎవరితో చెప్పవద్దు అని అన్నారు. కాని పిల్లలతో ఈ రహస్యం ఇతరులకు పాకిపోయింది. పిల్లల దర్బారు, రాతి దేవుళ్ళు, ప్రభువుతో ఆడడం పిల్లలకు చాలా ఇష్టంగా ఉండేది. ఆటలలో వైవిధ్యముండేది. రోజూ ఒక కొత్త ఆట ఆడేవారు. ఒక్కోసారి దేవుని పూజ పెద్ద ఎత్తున చేసేవారు. పిల్లల దేవుడు అంటే అడవిలోని పెద్ద రాళ్ళు. మంచి ఆకారంలో ఉన్న రాళ్లను తెచ్చి వివిధ దేవతల పేర్లు పెట్టేవారు. పూజ, అర్చన పెద్దవాళ్లు ఎలా చేస్తారో అలాగే చేసేవారు. పూజా సామాగ్రి, అడవిలోని ఫలాలు, పుష్పాలు ఉండేవి. ఆ కాలంలో ఏవి దొరికితే అవి తీసుకువచ్చేవాళ్లు. పిల్లలందరూ ఈ పూజలో పాల్గొనేవారు. పూజ, నైవేద్యం, ఆరతి అయిన తరువాత ప్రసాదం అందరికి పంచేవారు. ఒక్కోసారి పూజలో ఎవరైనా మొక్కుకున్న సామాగ్రి ఉండేది. ప్రభువును చాలా చిన్నప్పటినుండి మొక్కు తీర్చమని అడిగేవాళ్లు ఉండేవారు. వాళ్లు తమ మొక్కు తీరగానే ప్రభువును వెతుక్కుంటూ సామాగ్రితో అడవిలోకే వచ్చి మొక్కు తీర్చుకొనేవారు. ఇలా ఆట ఆడుకునే పిల్లలకు ప్రసాదంతో కడుపు నిండి సంతోషం అయ్యేది. ప్రభువుతో ఆడుకునే పిల్లలు మీతో ఉన్న వాళ్లకు, ప్రాణులకు జంగల్ మే మంగళ్ అంటే అడవిలో ఆనందోత్సవం అవుతుందని అనేవారు. ఈ విషయం ప్రభువు సగుణ రూపంలో ఉన్నప్పుడు, ప్రభువు సమాధి తరువాత కూడా ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. ప్రభు బంధనము, ప్రభు వద్ద ఉన్న అద్భుత సామర్థ్యము వయస్సుతోపాటు అనుభవములోకి రాసాగింది. పిల్లలు ఆటలలో జరిగే సంఘటనలను ఆశ్చర్యచకితులై చూసేవారు. ప్రభు చేసే పనులతో వాటిని వెంటనే మర్చిపోయేవారు. ఆట ఆడుతుండగా దాగుడు మూతల ఆటలో దాక్కుని ఆడే ఆటలో ప్రభువు దాక్కుని 2-3 రోజుల వరకు కనిపించేవారు కాదు. అందరు పిల్లలు కలిసి ప్రభువును చెట్టుకు కట్టివేసినా కూడా అదృశ్యమై మళ్ళీ అదే చోట ప్రభువు నవ్వుతూ కనిపించేవారు. చెట్టుకు కట్టిన ధోతి తలపాగా ముడివేసి అలాగే ఉండేది. ప్రభు మాత్రం ఆదృశ్యమై మళ్ళీ కనిపించేవారు. మళ్ళీ పిల్లలు కట్టడానికి ప్రయత్నిస్తే మళ్ళీ ప్రభువు అలాగే చేసేవారు. ప్రభువును బంధించే వారెవరు? ఈ విషయం మాత్రం పిల్లలకు తెలిసేది కాదు. అల్లరి పిల్లవాడు అడవిలోని పశుపక్షాదులు, క్రిమికీటకాదులకు హాని కలిగించకూడదని ప్రభు ఎప్పుడూ చెప్పేవారు. పిల్లలలాగే అన్ని జీవజాతులు నిర్భయంగా విహరించాలని ప్రభువు ఆశించేవారు. ఇది పిల్లలకు అర్థమయ్యేది. కాని కొంతమంది పిల్లలు వినక అల్లరి చేసేవారు. వాళ్లకు జంతువులకు కష్టం కలిగించకూడదని అర్థమయ్యేటట్లు చెప్పే ఉపాయం ప్రభువు ఆలోచించేవారు. ఒకసారి గర్భంతో ఉన్న గేదెపై కూచుని మేపడానికి తీసుకువెళ్లే అల్లరి పిల్లవాన్ని శిక్షించిన విధం తమాషాగా ఉంటుంది. గేదెపై కూర్చున్న ఆ పిల్లవాన్ని చూసి గేదెకు కష్టం కలగనివ్వవద్దని ప్రభు ఎన్నిసార్లు వారించినా వినకపోతే చివరికి ఇప్పుడు గేదెమీద చేతులు పెట్టు అని ప్రభు అనగానే పిల్లవాడు ఏమవుతుందో చూద్దామని 2 చేతులు గేదె వీపుపై పెట్టాడు. ప్రభు నవ్వుకుంటూ, ఆ గేదె చెడ్డది. నీ చేతులు తనకు అంటుకుపోతాయి. ప్రభు ఇలా అనగానే ఆ పిల్లవాడి 2 చేతులు గేదె శరీరానికి అంటుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా చేతులు తీయడానికి రాలేదు. గేదె పరిగెత్తుతూ పిల్లవాడిని ఈడ్చుకుంటూ వెళ్లగానే పిల్లవాడు బాధపడసాగాడు. ఇది ఇతర పిల్లలకు వింతగా అనిపించింది. పిల్లవాడు ఏడుస్తూ ఇంకెప్పుడు ఇలా చేయను అనగానే ప్రభువుకి ఆ పిల్లవాణ్ణి చూసి జాలివేసి గేదెను ఆపి, వాడు మళ్ళీ నీకు కష్టం కలిగించడు, క్షమించి వదిలేయి అనగానే పిల్లవాడి చేతులు ఊడివచ్చాయి. మిగతా పిల్లలకు
ఆశ్చర్యం అనిపించింది. ఆ పిల్లవాడు సంతోషించాడు. కాళంభట్టు గుల్బర్గాకు చెందిన మేల్గరి భట్ అనే ఆయన చిన్నప్పటినుండి కళ్యాణిలో ప్రభు ఇంటి దగ్గరలోనే ఉండేవారు. వారు వైదిక బ్రాహ్మణులు. ఈయన ప్రభువు కంటే 4 సంవత్సరాలు పెద్దవారు. కాని ప్రభువుతో అత్యంత ప్రేమగా ఉండేవారు. వారు బీదవారు కావడం వల్ల భిక్షతో కాలం గడిపేవారు. శంకరుని ఉపాసన చేస్తూ ఉండడం వల్ల శ్రావణమాసంలో శంకరునికి బిల్వార్చన చేసేవారు. ప్రభు ఇంటికి దగ్గరలో సోమేశ్వర దేవాలయముండేది. ఆ దేవాలయంలోని లింగానికి అభిషేకం, సహస్ర బిల్వార్చన, నైవేద్యం, హారతి చేయడం దినచర్యగా ఉండేది. ఒకరోజు బిల్వార్చన చేసిన తరువాత హారతి అవడానికి ముందు బాళంభట్ అనే బ్రాహ్మణుడు మేల్గ గీరిభట్ చేసిన పూజను భంగపరిచి శంకరుని లింగంపై నీళ్లు కుమ్మరించాడు. మేల్గరి భట్టుకి ఇది చెడ్డగా అనిపించి అతనితో తగువులాడు చుండెను. ఈ విషయం విని ప్రభు ఇంట్లోంచి బయటకు రాగానే బాళంభట్టు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మేరిగీరి భట్టు ప్రభువుకు జరిగిదంతా వివరించాడు. మేల్గరి భట్టు మేనిఛాయ నల్లగా ఉండడం వల్ల ప్రభు ఎప్పుడు తనను ప్రేమతో కాళ్య అన్నగా అర్థం నలుపు అని పిలిచేవారు. తరువాత ఆయనకు కాళంభట్టు అనే పేరు స్థిరపడిపోయింది. కాళ్య రాతి దేవుని పూజ భంగపరిచారని ఇంత కోపగించడం దేనికి? మరి నిజమైన దేవుడు మాకు ఎలా కనిపిస్తాడు? నీకు నిజమైన దేవుణ్ణి చూడాలని ఉందా? కోరిక అయితే ఉంది, కాని ఎలా కనిపిస్తాడు? చూపించేవాళ్లు ఎవరు? ఆ మాట వినగానే ప్రభువు నవ్వుకున్నారు. అప్పుడు అతన్ని కళ్ళు మూసుకుని శంకరుని ముందు కూర్చోమని చెప్పారు. కొంతసేపైనా తరువాత కళ్ళు తెరువు అనగానే కాళంభట్టు కళ్ళు తెరిచాడు. ఏ స్థలంలో లింగపూజ భంగపరచబడిందో ఆ స్థలంలో జటాధారియే, భస్మధారియే, కంఠంలో నాగదేవత, తలపై గంగతో, వక్షస్థలంపై రుద్రాక్షతో అత్యంత ప్రకాశమయమైన ముఖవర్చస్సుతో ఒక మహాపురుషుడు అగుపించాడు. పురాణాల్లో శంకరుని ఏ విధంగా వర్ణించారో ఆ విధంగా సాక్షాత్ శంకరుని మూర్తి కళ్ళెదుట కనిపించగానే కాళంభట్టు ఆశ్చర్యపోయాడు. శరీరంపై వెంట్రుకలు నిక్క పొడుచుకున్నాయి. సాష్టాంగ నమస్కారం చేసి కళ్ళు తెరవగానే మునపటిలాగే భంగపరిచిన శివలింగం కనిపించింది. ప్రభు ముఖం నవ్వుతూ కనిపించింది. ఆ రోజు శంకరుని సాక్షాత్కారం ప్రభు యొక్క లీల అని తెలిసింది. ప్రభువుకి పూజ చేసి హారతి చేశారు. దానితో ఆయనకు ప్రభువుపై దృఢ విశ్వాసం కలిగింది. అప్పటినుండి ప్రభువుకి పూజ చేయడం ఇష్టంగా అనిపించేది. నైవేద్యం కూడా ప్రభువుకే తినిపించేవారు. ప్రభువు సంతోషంగా స్వీకరించేవారు. కాళంభట్టు బీదవాడు. భిక్షతో దొరికింది తృప్తిగా తినేవారు. రోజూ భోజనం వాళ్ల మేనత్త ఇంట్లో ఉండేది. వారి వద్ద విస్తళ్ళు కుట్టుకుని భోజనం చేసేవారు. చుట్టుపక్కల దొరికిన ఆకులు తెచ్చి విస్తరాకులు కుట్టుకుని భోజనం చేసేవారు. కాళంభట్టుకు విస్తరాకులు కుట్టడం విసుగు అనిపించేది. అందుకని విస్తరాకులు కుట్టనంటే భోజనం దొరకదని మేనత్త వాళ్ళింట్లో చెప్పగానే ఆ రోజు నుండి భోజనం చేయలేదు. అత్త వాళ్ళింట్లో భోజనం వదిలేశాడు. కాళంభట్టు నిగ్రహస్థుడు. స్వంతంగా చేసుకుని తినేవారు. తరువాత శ్రావణమాసంలో బిల్వార్చన అయిన తరువాత సమారాధన చేయడానికి విస్తరాకులు అవసరం అయ్యాయి. దుకాందారులు కూడా ఎవ్వరు విస్తరాకులు ఇవ్వలేదు. అప్పుడు కాళంభట్టుకు ఆలోచన మొదలయింది. ఇంతలో దారిలో ప్రభువు స్నేహితులతో వెళ్తూ కనిపించారు. ఏమిటి కాళ్యా, చింతామగ్నమై కనిపిస్తున్నావు, ఏంటి విషయం అని ప్రేమతో అడగగానే విషయం ప్రభువుకు నివేదించాడు. నీవు ఏం భయపడకు, ప్రభువు చింతను దూరం చేస్తారు అని అభయమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏ రోజైతే సమారాధన ఉందో ఆ రోజు సూర్యోదయ సమయంలో
కాళంభట్టు ఇంటికి 2 అస్పృశ్య జాతీయులు వచ్చారు. ఇద్దరి వద్ద అరటి ఆకుల కట్టలు ఉండెను. తమ ఊరి యొక్క భావుసాహెబ్ కులకర్ణిగారు ఈ అరటి ఆకుల కట్టలు పంపించారని చెప్పి వెళ్ళిపోవడానికి తయారయ్యారు. కాళంభట్టు సంతోషం చెప్పవలని కాలేదు. అయోమయ సమయంలో అత్యంత అవసరంగా ఉన్న వస్తువు అనాయాసంగా దొరికితే ఎవరికీ సంతోషం కలగదు? ఆ వచ్చినవాళ్లు ఒకరు భావు అని ఇంకొకరు మాణిక్య అని చెప్పారు. కార్యము అయిన తరువాత వారు భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కార్యము నిర్విఘ్నంగా జరిగింది. ఆ వచ్చిన వాళ్ల గురించి ఆచుకి దొరకనేలేదు. రాత్రి నిద్రకూడా పట్టలేదు. ప్రొద్దునే లేచి భావుసాహెబ్ కులకర్ణి వాళ్ల ఊరికి బయలుదేరాడు. వాళ్ల దగ్గరికి వెళ్ళి, మీరు పంపించిన అరటి ఆకులు సమయానికి చేరుకొని నా కార్యము నిర్విఘ్నంగా జరిగింది. చాలా సంతోషం. మీ ఉపకార రుణం నుండి ఈ బీదవాడికి ఎలా విముక్తి కలుగుతుంది? అన్నాడు. అరటి ఆకులు నేను పంపించడమేంటి? నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకేమీ అర్థం కావడంలేదు. నాకు అరటి తోటకూడా లేదు. మా ఊర్లో కూడా అరటి చెట్లు లేవు అని కులకర్ణిగారు చెప్పగా మాణిక్య మరియు భావు అనే 2 అరటి ఆకులు తెచ్చారు. వాళ్ళు మీ పేరు చెప్పారు అని కాల్యా బదులిచ్చాడు. అరే, అలాంటి పేర్లున్న వారు మా ఊర్లో ఎవరూ లేరే అని కులకర్ణిగారు అన్నారు. ఎప్పుడైతే కులకర్ణిగారు తాము పంపించలేదని చెప్పేసరికి ఆ వచ్చినవారి ఆచుకి దొరకక ఆశ్చర్యంతో కళ్యాణికి తిరిగి వచ్చాడు. 3 రోజులు ప్రభువు కనిపించలేదు. ప్రభువును కలవాలని మనస్సులో ఉత్సుకత ఉండేది. ఏ పని తోచేది కాదు. ప్రభువు కనిపించగానే జరిగిందంతా కాళంభట్టు వివరించాడు. ప్రభువు చిన్నగా నవ్వి, కాళ్యా నీకోసం ప్రభూ అస్పృశ్య జాతీయుడిగా చెప్పుకొని అరటి ఆకులు తీసుకొని వచ్చి నీ చింతదూరం చేయాల్సి వచ్చింది అనగానే కంట్లో అశ్రుధారలు కారసాగాయి. ప్రభు కాళ్ళు గట్టిగా పట్టుకుని దీనికంతటికి ప్రభువే కారణమని దృఢపరచుకున్నాడు. తరువాత మరణించే వరకు కాళంభట్టు మాణిక్ నగర్ లోనే నివసించాడు. ప్రభు సమాధి తరువాత తన కొడుకులకు కూడా జరిగింది వివరించి చెప్పాడు. వారు శ్రావణమాసంలో ప్రభు సమాధికి అభిషేకం, బిల్వార్చన చేసి సమారాధన చేసేవారు. తరువాత అదే క్రమం ఇప్పటికీ నడుస్తూంది. బాలచంద్ర దీక్షిత్ కళ్యాణ్ నుండి సుమారు 8 క్రోసుల దూరంలో హళీఖేడనే గ్రామముంది. ఆ గ్రామంలో బాలచంద్ర దీక్షిత్ అనే పేరుగల అగ్నిహోత్రి బ్రాహ్మణుడు నివసించేవారు. ఈ దీక్షితులు ఆ కాలంలో విద్వాంసులలో అగ్రగణ్యులు. పూర్వవైదిక పరంపరలో ఈయనకు సమానంగా ఎవరూ ఉండేవారు కాదు. ఈయన వేదశాస్త్ర సదాచార వరులై ఉండేవారు. శిష్య సముదాయం కూడా పెద్దగానే ఉండేది. ఈయన సాక్షాత్ వేదశాస్త్ర పరాయణులని అందరూ పూజించేవారు. ఈయన అప్పుడప్పుడు కళ్యాణ్ వెళ్లేవారు. కళ్యాణ్లోని మనోహర్ నాయిక్ ఇంట్లో ఉండేవారు. వారికి బయమ్మ అతిథి సత్కారాలు చేసేవారు. మనోహర నాయిక్ కుమారుడు మాణిక్ భావు నిచూసి వీరు ఆశ్చర్యచకితులయ్యారు. ప్రభువు ముఖము తేజోవంతమై ఉండేది. ఒక రకమైన ఆకర్షణ ఆ ముఖంలో కనిపించేది. వారి గురించి, వారి విద్యాభ్యాసం గురించి అడిగితే ఎప్పుడు అడవిలో తిరుగుతూ ఉంటాడు. చదువుపై శ్రద్ధ లేదు. అప్పుడప్పుడు దిగంబరంగా శరీరానికి బూడిద పూసుకుని ఇంట్లో ఉన్నా లేకున్నా అన్ని అందరికి పంచుతూ తిరుగుతాడని బయమ్మ చెప్పింది. ఇలా అనేక రకాలైన ప్రభువు యొక్క గుణాలు చెప్పి మీరైనా ఈ బాలుణ్ణి హళీఖేడ్ తీసుకువెళ్ళి మంచి దారిలో పెట్టండి అని విన్నవించుకుంది. ప్రభువును దీక్షితులు తనతోపాటు తీసుకువెళ్లడానికి ఒప్పుకొని హళీఖేడ్ తీసుకొని వచ్చారు. అక్కడికి వచ్చిన తరువాత కొద్దిగా కూడా నడవడిక మారలేదు. అక్కడ ఎలాగో ఇక్కడ అలాగే ప్రవర్తించేవారు.
భాలచంద్ర దీక్షిత్కి మాత్రం ప్రభువు యొక్క యోగ్యత తెలుసు. అందుకుని ప్రభువు ఎలా నడుచుకున్నా ఎవరూ ఏమీ అనకూడదని ఇంట్లో అందరికీ ఆజ్ఞాపించారు. అక్కడ ప్రభువు ఇష్టానుసారంగా అడవులలో తిరిగి మధ్యాహ్నవేళలో ఇంటికి వస్తే స్వయంగా దీక్షిత్లు మడిలో ఉన్నాకూడా ముట్టుకొని స్నానం చేయించి స్వయంగా తినిపించేవారు. అనేక రకాలుగా ప్రభువు దీక్షితుల ఇంట్లో వారి సహనానికి పరీక్ష పెట్టారు. చివరికి హోమ కుండంలో మలవిసర్జన కూడా చేశారు. అది చూసి దీక్షితుల భార్య సహించలేక దీక్షితులకు ఫిర్యాదు చేస్తే అది విని అలా కానే కాదు, నిజంగా మలవిసర్జన చేస్తే అది తీసి చూపించు అనగానే ఆ స్త్రీ అగ్నికుండంలో చేయి వేసి చూస్తే ఒక బంగారు బంతి ఆమె చేతికి తగిలింది. దీక్షిత్ వైపు ప్రభు చూస్తూ, మీరు మీ అపూర్వ ప్రేమతో నన్ను కట్టిపడేశారు. మీ ఇంటిపై దత్తుని యొక్క అపూర్వ కృపా దృష్టి ఎప్పటికీ ఉంటుంది అన్నారు. తరువాత ప్రభు యొక్క కృపతో భాలచంద్ర దీక్షిత్ ధన కనక వస్తు సంపదతో ఆనందంగా జీవించారు. ప్రభు సాక్షాత్ అగ్ని నారాయణుడని దీక్షితులు అనేవారు. కొన్ని రోజులు హళీఖేడ్లో ఉండి దీక్షితుల ఆజ్ఞతో సంతోషంగా ప్రభువు కళ్యాణ్కి తిరిగి వచ్చారు. పన్ను వసూలు చేయు ఆఫీసు ప్రభువు కుటుంబ పోషణకు వారి మేనమామ సహాయం చేసేవారు. ప్రభువు అడవిలో గ్రామంలో చూపించిన అనేక లీలలు ప్రభువు కీర్తి తెలియడానికి కారణమైన కుటుంబ దృష్టిలో ఏమాత్రం తేడా కనిపించలేదు. ఏది వచ్చినా వెంటనే అది బయటికి వెళ్ళిపోయేది. ఇలా ప్రతి నిత్యం జరిగేది. ఎవరైనా మంచి బట్టలు ఇస్తే ఒకరోజే ప్రభువు శరీరంపై కనిపించేవి. తరువాత త్రోవలో వెళ్లేవారికి ఇచ్చేసేవారు. హనుమంతరావు మామ యొక్క ఇష్టానుసారంగా నడుచుకునేవారు. కాని సంపాదన అంతంత మాత్రంగా ఉండేది. ఈ స్థితి మామకు నచ్చేది కాదు. మామ ప్రభువుకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలనుకున్నారు. పన్ను వసూలు చేసే ఆఫీసులో ఉద్యోగం మామ చేతిలో ఉండడం వల్ల అది ప్రభువుకి ఇప్పించారు. పైసలు వసూలు చేసి ఆ ప్రకారం జమ చేసినట్లుగా రసీదు రాయాల్సి ఉండేది. తరువాత ప్రభువు పైసలు సర్కారులో జమ చేయడానికి బదులుగా బీద సాదలకు పంచిపెడుతుండేవారు. మామ ఇది చూసి విసిగిపోయాడు. ప్రభువు ఆ ఉద్యోగం వదిలిపెట్టారు. ఇంటికి ఏ విధముగానూ ఉపయోగపడే ఉద్యోగం చేయకపోతే మామ బాధపడ్డారు. కాని ప్రభు మాత్రం ప్రశాంతంగానే ఉన్నారు. హనుమంత్ దాదా పెళ్లి, తాత్యావారి ఉపనినము, హళీఖేడ్ భాలచంద్ర దీక్షిత్ గారికి ప్రభువు ఇంటితో సంబంధము కలుపుకోవాలని మనసులో ఇష్టంగా ఉండేది. అందుకని బయమ్మ మరియు మామగారి యొక్క అనుమతితో తన కుమార్తె అయిన లక్ష్మీబాయిని ప్రభువు సోదరుడైన హనుమంతరావుకిచ్చి పెళ్లి చేశారు. హనుమంతరావు మనసులో పెళ్లి చేసుకోవాలని లేకున్నా ప్రభువు చెప్పడంతో పెళ్లికి అంగీకరించారు. హనుమంత్ దాదా శాంత స్వభావంతో ఎప్పుడూ మౌనంగా ఉండేవారు. పెళ్లి సమయంలో అసంకల్పంగా పెళ్లికి కావలసినది ఏదీ తక్కువ లేకుండా సమకూరింది. భాలచంద్ర దీక్షితుల మనస్కు సమాధానం కలిగింది. ప్రభువు సామర్థ్యము కీర్తిదినదిన ప్రవర్తమానయ్యేది. కాని ఇల్లు మాత్రం ఎప్పుడూ కడిగినట్లే ఉండేది. హనుమంతరావు యొక్క ఆదాయము అతి స్వల్పంగానే ఉపయోగపడేది. మామ సహాయము తప్పక తీసుకోవలసి వచ్చేది. నృసింహతాత్య 6 సంవత్సరాలవారు అయ్యేసరికి ఉపనయనము చేయడం తప్పనిసరి అయింది. ఇంట్లో పైసా లేదు, బట్టలు లేవు. ఉపనయనము ఎలా చేయాలి? బయమ్మకు విచారం కలిగింది. ప్రభువు తల్లి విచారం తెలుసుకొని ఇంటి దగ్గరలో ఉన్న సోమేశ్వర దేవాలయంలో ఆసనం వేసుకొని గణపతి ముందు పోకను ఉంచి మా తాత్య ఉపనయనము నిర్విఘ్నంగా జరుగాలని సాయంత్రం వరకు కూర్చుని ఉండిపోయారు. సాయంత్రం సమయంలో వెంకప్ప అనే పేరుగల వైశ్యుడు అకస్మాత్తుగా ఉపనయనమునకు కావలసిన బట్టలు 400 మంది భోజనానికి సరిపోయేటట్లుగా సామాగ్రి తీసుకుని మ్రొక్కు తీర్చుకోవడానికి వచ్చి సోమేశ్వర దేవాలయంలో ఉన్న ప్రభు ముందు పెట్టాడు.
వెంకప్ప పిల్లల కోసం మొక్కుకొని ఉండెను. పిల్లలు కలిగాక మొక్కు తీర్చుకోవడానికి సామగ్రితో వచ్చెను. ఆ వస్తువులన్నీ ఉపనయనమునకు కావలసినవై ఉండెను. అది చూసి బయమ్మ అత్యంత ఆనంద భరితురాలయ్యెను. ముహూర్త సమయానికి ఉపనయనము నిర్విఘ్నంగా జరిగెను. ఇదంతా గణపతియే చేశాడని ప్రభువు అన్నారు. పుణ్యాహ వాచనం చేసి దేవుణ్ణి కూచోపెట్టడానికి హనుమంతరావు కావలసి ఉండెను. తను హళీఖేడ్కు తన భార్యను తీసుకురావడానికి వెళ్ళి ఉండెను. వారుకూడా సమయానికి వచ్చి ఉపనయనము నిర్విఘ్నంగా జరిగెను. మామాతో రామ్ కుటుంబం యొక్క యోగక్షేమాలు ప్రభువు యొక్క సామర్థ్యంపై నడిచేవి. కాని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేది. ప్రభువు కుటుంబ పోషణ మామకు కష్టంగా ఉండేది. ప్రభువు బాధ్యతారహితంగా వ్యవహరించడం నచ్చేది కాదు. ఏదైనా ఉద్యోగం చేయాలి, దేవునిపై భారం వేసి కాలం గడపడం సామాన్యుల లక్షణం అని మామ నమ్మేవారు. వారి దృష్టిలో పురుషార్థ లక్షణమైన ఉద్యోగం చేయాలి, వ్యవహారిక జ్ఞానం సంపాదించాలని అనుకునేవారు. కాని ప్రభువు వీటిని ఎప్పుడూ లక్ష్యపెట్టలేదు. ఎప్పుడూ భిన్నంగా ఆలోచించేవారు. అప్పుడప్పుడు మామ ఇంట్లో ప్రభువు ఉండేవారు. ఒకరోజు మధ్యాహ్నం మామ బయటినుండి ఇంటికి వచ్చేసరికి ప్రభువు మంచంపై సాలువ కప్పుకొని పడుకుని ఉండిరి. అప్పుడు మామకు ఆశ్చర్యం కలిగి ప్రభువుకి బుద్ధి చెప్పడానికి ఇదే సమయమని అనుకుని ప్రభువును లేపి, జాగీర్దార్లాగా నిద్రిస్తున్నావు. కొంచెమ్మైన సిగ్గు అనిపించదా? నీవేంటి? నీయోగ్యత ఏంటి? 16 సంవత్సరాల గుర్రములాగా ఉన్నావు. ఇంకా పొట్ట నింపుకొనే తెలివిలేదు. నీకోసం ఇతరులు కష్టపడాలా? కొంచెమైనా కాళ్ళు చేతులు ఆడించాలి. శరీరంలో బుద్ధి ఉంది, కాని విద్యాభ్యాసం వద్దు. అక్షరాలు అన్నీ తెలుసు కాని వ్రాయడం రాదు. శరీర సామర్థ్యం బాగుంది, కాని పని చేయకూడదు. ఇతరులపై ఆధారపడి బ్రతకకుండా ఇంటి పరిస్థితి చూడు. అమ్మ నీకోసం కష్టపడాలి, కాని తనకోసం నీవు ఆలోచించవు. నేనైనా మీ కుటుంబాన్ని ఎంతని పోషిస్తాను. తన హీతము తాను చూసుకోక పోతే ఇతరులు ఎవరు చూస్తారు? నా ఇంట్లో ఇక మీదట నీకు ఆసరా దొరకదని గ్రహించు. ఇన్ని రోజులు మీ పాలన పోషణ చేసింది వ్యర్థం అయిపోయింది. ఇక ముందు నీకు భోజనం దొరకదు. భోజనం పెట్టకపోతేనే నీకు కళ్ళు తెరుచుకుంటాయి. పో, నా ముందు నుండి వెళ్ళిపో అని మామ ప్రభువుని మందలించారు. ఇది విని ప్రభువులో ఏ తేడా కనిపించలేదు. తాము నిరాధారమయ్యామని కూడా అనిపించలేదు. మామ యొక్క అంతఃకరణ ప్రభువుకి తెలుసు. వ్యవహార దృష్టిలో మామ తన కర్తవ్యము చేశారు. ప్రభువు భక్తులకు మామ వ్యవహారము నచ్చేది కాదు. కాని ప్రభువుకి మామ ప్రాపంచిక దృష్టి కలవారని, ఆయన సహజంగా అలా వ్యవహరిస్తారని ప్రభువుకి తెలుసు. ఇది ప్రభువుకు అనుకూలంగా జరిగింది. ప్రభువు కుటుంబ బంధం నుండి విముక్తి చెంది బయట ప్రపంచం ఉద్ధరించాల్సి ఉండెను. మామ ఈ విధంగా మందలించగానే ఇదే ఇల్లు విడిచే సమయమని ప్రభువుకి అనిపించింది. మనోహర నాయిక్కి దత్త సాక్షాత్కారమై స్పష్టమైన సూచన లభించింది. కుటుంబ వ్యవహారం కోసం నరసింహతాత్య ఉన్నాడని అనుకునేవారు. ప్రభువుకి సంసారం చేసే ఆలోచన ఉండేది కాదు. ఈ విషయం మనోహర నాయిక్కి తెలుసు. కనుక ప్రభువు యొక్క ఏ పనిని వారు విరోధించేవారు కాదు. మామకు ఈ విషయం తెలియదు. మామ కుటుంబోద్ధరణ కోసం ఉపయోగపడతాడనుకుని ప్రభువుని మందలించారు. ఈ సమయం కోసం ఎదురుచూసిన ప్రభువుకు మామ అవకాశం కల్పించినట్లు అయింది. మామ మందలించగానే ప్రభువు ఏమి సమాధానం ఇచ్చారో అని పాఠకులకు ఉత్కంఠ కలగడం సహజం. ప్రభువు యొక్క వాస్తవిక స్వరూపం ఈ సమాధానం నుండి తెలుస్తుంది. అత్యంత శాంతంగా
ఉల్లాసంతో ప్రభువు తాను ధరించిన దోతిని చించి దానిని లంగోటిగా ధరించి మామ కాళ్లకు నమస్కరించి బయటికి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ప్రభువు యొక్క నోటి నుండి గంగాజల నిర్మల ప్రవాహం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ క్రింది వాక్ ప్రవాహం సహజంగా వెలువడింది. ప్రభు విన కోనకునాచ వాలి కర్తాహర్త తో కరవిత మీ మిథ్యా జన బోలి కొనకునాచ చాకర్ మాలక్ వ్యర్థచి భాషణ ఖాళీ మాణిక మహనే మాతేచ్య ఉదరి నవమాస రక్షణకేలి. దీని అర్థం, ఏ ప్రభువైతే తల్లి గర్భంలో 9 నెలలు రక్షించినాడో ఆ ప్రభువే నాకు జన్మనిచ్చారు. ఆ ప్రభువే నాకు పోషించుకునే సామర్థ్యం ఇస్తారు. తనే నాకు సర్వస్వం అంటూ మామా మీరు కారణం లేకుండా మనస్కు కష్టం కలిగించుకోకండి. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండనివ్వండి. నేను వెళ్తున్నాను. పై విధంగా మామ యొక్క మందలింపు తనకు అనుకూలంగా చేసుకుని ప్రభువు బయటపడ్డారు. ప్రభు చిన్నప్పటినుండి ప్రభు అంటే దత్తప్రభువు అని ఎప్పుడు పలికేవారు. అందుకని మాణిక్ అనే పేరు తరువాత ప్రభు అనే పదం స్థిరపడిపోయింది. ఇప్పటివరకు ప్రభువుకి కళ్యాణ్తో సంబంధముండేది. తరువాత ప్రభువు కళ్యాణి విడిచారు. కాని జగత్తు యొక్క కళ్యాణం ప్రభువు చేతిలోకి వచ్చింది. కాని ప్రభువు ప్రముఖ శిష్యులు కళ్యాణి గ్రామంలోనే ఉన్నారు. ప్రభువు వెళ్లడం వల్ల ఆబాలగోపాలనికి చాలా బాధ కలిగింది. ఈ చరిత్రలో కళ్యాణికి చెందిన శిష్యుల వివరణ ముందు ఇవ్వడం జరిగింది. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణికార్పణమస్తు. Please like, share and subscribe, also comment.